దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కొంత సౌండ్ సెట్ చేయబేట సౌండ్ వస్తుంది. మంచిది. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. మంచిది. నేరుగా మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి, నా రీసౌండ్ వస్తుందిరా, ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చూడండి, తలలో చూడండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ గల తండ్రి, ప్రేమ స్వరూపమైన దేవ, కరుణా సంపన్నుడైన మా తండ్రి, దయగల మా రాజా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీరు ఈ స్థలంలోనికి తోడుకొని వచ్చినారు. సమకూర్చేవారు నిజంగా మీరై ఉన్నారు ప్రభా. మీ సమకూర్పును బట్టి ఇక్కడ నీ అవయవాలన్నీ ఇక్కడ చేర్చబడగలుగుతున్నాయి. ఇంకా మా మధ్యలో లేకుండా ఉండిన వారిని మీరు క్షమించండి. వారి ఎడల కూడా కనికరం చూపి వారందరూ కూడా ప్రభు క్షమించి నీ తట్టు తిప్పమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. రానయ్యున్న కీడు నుంచి కూడా వారి నుంచి తప్పించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా మహిమా స్వరూపమైన మా తండ్రి, ఇదిగో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మాతో మాట్లాడమని, లేఖనాల గుండా మమ్మలను మీరు ఏ విధంగా సంధించాలని ఆశపడుతున్నారో సమస్తము నీ చిత్తానుసారంగా అన్నీ జరిగించబడునుగాక. నీ సర్వాధికారము ఈ ప్రజల మధ్యలో జరిగించడానికే వీరిని బయటకు తీసుకుని వచ్చిన ఒక సంఘంగా మీరు ఏర్పాటు చేశారు. కాబట్టి నీ చిత్తము ఖచ్చితంగా పరిపూర్ణంగా మా మధ్యలో జరిగింపబడినట్లుగా మేమును అలాగూ సిద్ధంగా ఉండి ఆహ్వానించే హృదయాలతో ముందుకు సాగినట్లుగా నీ ప్రత్యక్షతల ద్వారా సమస్తమును చూడగలిగే నేత్రాలు మాకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగాన్ని చూస్తే గనక అక్కడ ఉన్నటువంటి పరిచయాలతో సద్దుకేలతో యేసు ప్రభువు మాట్లాడుతూ ఈ కాలం యొక్క సూచనల గురించి ప్రత్యేకంగా వారికి తెలియపరచాలన్న ఉద్దేశంతో యేసు ప్రభువు అంటారు, ఇదిగో ఉదయాన్నే మీరు మబ్బులు చూసినప్పుడు, ఆకాశము చక్కగా ఉన్నప్పుడు లేదా మబ్బుగా ఉన్నప్పుడు, ఇలాగూ ఆకాశంలో ఉండే వైఖరిని బట్టి ఈరోజు వర్షం పడదో మీరు చెప్పగలుగుతున్నారు. భీకరమైన గాలి వస్తూ ఉంది, మేఘాలు ఉన్నా సరే గాలి ఎక్కువగా రాగానే ఇక పడదులే, మేఘాలు వేరే చోటికి వెళ్ళిపోతాయిలే అని ఆకాశ వైఖరి చిన్న బాలుడు కూడా చదవడం మొదలుపెట్టగలిగాడు. ప్రతిదీ చెప్పగలుగుతున్నారు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే కాలములను సూచించేటువంటి ఆ సూచనలు మాత్రం వారు ఎంత మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక్కడ కాలము మరియు సూచన, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోగలగాలి. కాలం అనేటువంటి ఒక పరిమాణము ముందుకు సాగుతూ ఉండగా ఎక్కడి వరకు సాగింది అని చూపించడానికి మధ్య మధ్యలో కొన్ని సూచనలు పెడుతూ వచ్చాడు ఆయన. ఈ సూచనలు కాలంలో ఎంత దూరం మనం ప్రయాణం చేసామన్న సంగతి తెలియపరచడానికి ఈ సూచనలు. కాసేపు ఈ సూచనలు మన పక్కన పెట్టగలిగితే కనుక కాలాన్ని గురించి మాట్లాడితే, ఆదాము అవ్వలు పాపంలో పడిపోవడానికంటే ముందు కాలం ఉండేనా? కాలం ఉందా లేదా? ఓకే. మనం ఎత్తబడిన తర్వాత కాలం ఉంటుందా ఉండదా? ఉంటుంది. కొత్త భూమి కొత్త ఆకాశంలో టైం ఉంటుందా? కాలం ఉంటుందా?
మీకు మీకు కాలం అంటే తెలుసా? కాలం అంటే టైం 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 అంటే ఎట్లుంటుంది? వాచ్ల్లో చూపించేది కాదు అది. వాచ్ అనేటువంటిది కేవలం కొలమానంగా వాడేవి, కానీ కాలాన్ని నిర్వచించడం చాలా కష్టతరమైన పని. కాలానికి కొన్ని నియమాలు ఉంటాయి. కాలం ఎప్పుడు కూడా ముందుకే సాగిపోద్ది, వెనక్కి సాగిపోదు. కరెక్టేనా? వన్ డైరెక్షన్, ముందుకు సాగిపోద్ది. అయితే మానవులు కాలం అనే పరిమాణంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తామంటే, కాలాన్ని కొలవడానికి ఎట్లా సూచనలు పెట్టాడో, కాలంలో మనల్ని కొలవడానికి కూడా కొన్ని గ్రంథాలు పెట్టాడు. కాలమును కొలుచుటకు సూచనలు ఎలాగున్నావో, మనల్ని కొలవడానికి కూడా కాలంలో కొన్ని సూచనలు పెట్టి కాలంలో కొన్ని గ్రంథాలు ఏర్పాటు చేశాడు. బహుశా నేను మీకు అంశం పేరు చెప్తే మీకు కొంత బ్రెయిన్ అడ్డు పోకుండా ఫోకస్ నిలబడగలుగుతాయి. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశము ద స్టూవర్డ్షిప్ ఆఫ్ టైం. అంటే కాలం మీద జవాబుదారీ లేదా కాలం మీద అకౌంటబిలిటీ, సమయం మీద నిర్వాహకత్వం, అనేకమైన పదాలు. ఇదివరకు మనం పలుకుల పైన జవాబుదారీతనం చూసాం. మనం పలికే ప్రతి మాట పైన లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. దేనికోసం పలుకుచున్నాము, ఎలా పలుకుతున్నాము, ఎక్కడ పలకకూడదు, ఎక్కడ పలకాలి, పలకవలసిన చోట పలకపోయిన పాపమే, పలకకూడని చోట పలికిన పాపమే, అవునుకి కాదుకి మించి ఎక్కువగా మాట్లాడిన పాపమే, అది మృదుగాను, ఉప్పు వేసినట్టుగాను, కృపా సహితంగాను, ఇట్లా ఎన్ని నియమాలైతే పెట్టాడో, అలాగే అది కేవలం మాటకి మాత్రమే పెట్టాల, తన కాలానికి కూడా అదే నియమాన్ని పెట్టాడు. కాలానికి కూడా అదే నియమాన్ని పెట్టాడు. కాలం అనేది ఎలా వినియోగించబడుతుంది అన్న దానిపైన కూడా ఒకరోజు లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. మాటలు ఎలా వినియోగిస్తున్నామో, పదములను, వాటిపైన మాత్రమే కాకుండా కాలాన్ని వినియోగించే విధానాన్ని బట్టి కూడా లెక్కప్ప చెప్తాం. జాగ్రత్తగా గమనించాను. ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక యజమానుడు తను జీతం ఇచ్చేటువంటి ప్రజలు పనిచేస్తున్నారా లేదా కనుక్కోవడానికి, ఆ కాలాన్ని సరిగా వినియోగిస్తున్నారా లేదా తెలుసుకోవడానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు అడుగుతాడు. మీరు ఐటీ కంపెనీలో చూస్తే కనుక మరీ ఘోరంగా ఉంటుంది. వాష్రూమ్కి వెళ్ళొచ్చిందనుకో టైం లెక్క ఉంటుంది. ఒక క్యాబిన్ దాటి బయటికి వెళ్తే కూడా టైం లెక్క ఉంటుంది. లంచ్ చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు టైం లెక్క ఉంటుంది. తిప్పి కొడితే ఒక 30-40 వేలు ఇచ్చేటువంటి జీతగాడి దగ్గర వాడే సమయాన్ని అంతగానం పెట్టుకుంటే అదేదో సమయాన్ని వాడు పుట్టించినట్టుగా, వాడు నీలాగే నాలాగే హోస్ట్. ఇప్పుడు ఒక వ్యాపారి దగ్గర, యజమాని దగ్గర పనిచేస్తా ఉన్నాం, సరైన సమయానికి రాలేదు, ఏమంటాడు? ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే నువ్వేం చేస్తావంటే నీ జీవితంలో కొంత అమౌంట్ ఆఫ్ టైంని నువ్వు దానిపైన వారికి అధికారాన్ని అప్పచెప్పేశావు. ఇక నా జీవితంలో ప్రతిరోజు 24 గంటల్లో నీ కోసం ఇంత గడిపేస్తా, ఒక 9 గంటలు, ఒక 8 గంటలు. ఇప్పుడు ఆ 8-9 గంటల్లో అధికారి వాడే, అతను ఏది చెప్తే అలా చేయాలి. బయటికి వెళ్ళాలా, వ్యక్తిగత పనులు చూసుకోవాలా, పర్మిషన్ లభించాలా, ముందు వెళ్ళాలా, లేటుగా వెళ్ళాలా, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలా. నిజం చెప్పాలంటే మనుషుని యొక్క జీవితం అంతట్లో లెక్కింపదగినటువంటి సరైన కరెన్సీ ఏదయ్యా అంటే కాలము, సమయమే. ఇది చాలా విలువ కలిగింది. డబ్బు పోయిందని మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ కాలం పోయిందని మళ్ళీ తెచ్చుకోలేదు. ప్రతి చోట కాలముతో ముడిపడే సంపాదనలు, పదార్థాలు మిగిలినవన్నీ ఆధారపడి ఉంటాయి, కానీ నిజంగా వెచ్చించగలిగేటువంటిది పెద్ద కరెన్సీ ఏంటంటే మన జీవితంలో కాలమే. ఎక్కడ వెచ్చిస్తున్నాము, దేనికోసం వెచ్చిస్తున్నాము, ఎలా వెచ్చిస్తున్నాము అన్న దాని గురించి ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతిదాని విషయం లెక్క ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్నది. దేవుడి యొక్క ప్రవక్త ద్వారా చెప్పిన సంగతుల్లో కూడా కాలానికి ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నేను మీకు చెప్పాను, ఈ సిరీస్ మొత్తంలో అకౌంటబిలిటీ అని ఉంటుందని, లెక్క చెప్పడం. లెక్క దేనిపైన చెప్తాము? మొదటిగా మనం మాటల్ని చూసాం, ఇప్పుడు ఈ రోజున కాలాన్ని చూస్తున్నాము, తర్వాత ధనాన్ని చూస్తాము, తర్వాత వరాల్ని చూస్తాము, తర్వాత నీ స్థానాన్ని చూస్తాము. వీటన్నిటిలో లెక్క అడుగుతాడు ఆయన. సాధారణంగా ఈ భూలోకంలో ఒక చిన్న వ్యక్తి
మన పైన కొద్దిపాటి తాత్కాలిక అధికారం కలిగిన వాడే ఎందుకు లేట్ అయింది, ఎందుకు తొందరైంది, ఎందుకు కాలేదు అని ఇంతలా కాలం పైన లెక్క అడుగుతూ ఉంటే అసలు నీకు నాకు కాలాన్ని అనుగ్రహించిన దేవుడు అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. కానీ కాలాన్ని సరిగా గ్రహించగలగాల. బైబిల్లో కాలం అనేటువంటిది 2 రకాల గ్రీక్ పదాలతో వాడబడడం జరుగుతూ ఉంటుంది. టైం, కాలం ఎప్పుడు కూడా 2 రకాల గ్రీకు పదాలతో ఉచ్చరించబడుతూ రకరకాల లేఖనాల్లో ప్రస్తావించబడింది. దాంట్లో మొదటి పదం ఏంటి అంటే క్రోనోస్, రెండోది కైరోస్. క్రోనోస్, రెండోది కైరోస్. ఈ 2 పదాలు గ్రీకు భాషలో మార్చి సందర్భానుచితంగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో వాడబడడం జరిగింది. ఇది తాత్కాలికమే, ఇది రాసుకోండి. కానీ మీకు నేను 7 పరిమాణాలు మాట్లాడుతున్నప్పుడు కాలం అనే పరిమాణంలో మరింత లోతుగా వెళ్తాం, ఇంకా చాలా విషయాలు తీసుకొస్తాం. ప్రస్తుతం నేను ఓన్లీ మీకు అకౌంటబిలిటీ గురించి మాత్రం చూపిస్తాను. ఇప్పుడు క్రోనోస్ అంటే ఏంటి అంటే వరుస క్రమంలో ఒకదాని వెంబడి ఒకటి సమయం తర్వాత సమయము జరుగుతున్నటువంటి ఈ వరుస కాల గడివిని క్రోనోస్ అంటారు. కైరోస్ అంటే ఏంటి అంటే ఇది ఏదో ఒక పర్టిక్యులర్ సమయాన్ని మాట్లాడదు, కానీ సమయంలో ఏదో ఒక భాగాన్ని సూచించేది. మీకు ఉదాహరణకు చూపిస్తాను. ఉదాహరణకి నేనేం చెప్పానంటే, నాన్న నువ్వు ఎగ్జాక్ట్గా 7 గంటలకు సాయంకాలం వేళలో ఇక్కడికి వస్తే నీకు పలానా బహుమతి ఇస్తానని చెప్పాను. ఇప్పుడు నేను వాడిన ఈ సెంటెన్స్లో ఆ 7 గంటలు అనే సమయాన్ని నేను ప్రస్తావించినప్పుడు అది క్రోనోస్ కిందకి వస్తుంది. ఎందుకంటే అదొక నిర్దిష్టమైన సమయాన్ని గురించి మాట్లాడుతాను. కానీ నేను ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చెప్తాను. నీవు ఈ పని పూర్తి చేసిన తర్వాత అప్పుడు నీకు బహుమానం ఇస్తా అని చెప్పాను. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ టైం లేదు, ఖచ్చితమైన కాలపరిమితి లేదు, కానీ ఏదో ఒక దాంతో ముడిపెట్టబడి ఈ కాలంలో ఏదో ఒక చోట నేను ఖచ్చితంగా బహుమానం ఇస్తామని చెప్పాను. దీన్ని కైరోస్ అంటారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే రాకడలతో వీటితో చాలా సంబంధం ఉంది. ఇవన్నీ కూడా మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తే బైబిల్లోనే లేఖనాలు కూడా చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రములు కనబడిన కాలము అంటున్నాడు. చూసారా, ఇది ఎగ్జాక్ట్గా ఈ క్రోనోస్ అనేటువంటి ఈ గ్రీకు పదానికి కరెక్ట్గా వాడబడిన రీతి. ఇది ఆ నక్షత్రాలు కనబడిన కాలం అంటున్నాడు. చూసారా, దానికి సంబంధించి క్రోనాలజీ, క్రానికల్స్ అనే పదాలు వచ్చింది కూడా దీనిలో నుంచి. అంటే వరుసగా జరిగేది, ఒక నిర్దిష్ట సమయాన్ని సూచించేది. ఇప్పుడు నక్షత్రం కనబడ్డ సమయం ఎప్పుడు అని ఒక నిర్దిష్టమైన సమయం కోసం అడుగుతున్నాడు హేరోదు ఆ యొక్క జ్ఞానులను. ఇక్కడ వాడబడినటువంటి ఆ గ్రీకు పదం ఎలా ఉంటుంది అంటే క్రోనోస్ అనే పదం కనబడుతుంది. మరొక వచనం చూపిస్తాం మీకు ఉదాహరణగా. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను. ఇప్పుడు కాలమున్న సమయమున్న ఒకటి కదా. హలో, కాలం వేరు సమయం వేరా? అయ్యో, ఇంగ్లీష్లో చదవండి. And he said to them, it is not for you to know the times or the seasons. ఇప్పుడు మీరు కాలములను మరియు సీజన్స్ అంటే ఇప్పుడు మీరు మంచిగా గమనించారు.
కాలాన్ని కొలవడంలో ఋతువు కూడా ఒక పరిమాణ భాగమే. ఇప్పుడు ఒక వస్తువును కొలవాలి, సెంటీమీటర్లు, ఇంచులు, మూరెడు, జానెడు, అడుగులు అని ఇన్ని రకాలు కొలవడం ఎట్లా ఉంటుందో కాలాన్ని కొలవడం కూడా ఇవి 2 రకాలు. ఒకటి సీజన్స్ని బట్టి కొలవచ్చు, సెకండ్స్, నిమిషాలు, గడియలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, తరాలతో కొలవచ్చు. ఇవన్నీ కాలాన్ని కొలవడానికి ఇవ్వబడేటువంటి పదాలే, కరెక్టేనా? కానీ ఇప్పుడు మీరు చదివిన లేఖనంలో ఎగ్జాక్ట్గా టైమ్స్, కాలం అని వాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఒక నిర్దిష్టమైన 1 2 3 4 5 6 7 8 అంటే ఇట్లా వరుసగా కొనసాగింపు జరుగుతున్న కాలం యొక్క నిడివి గురించి మాట్లాడుతున్నాడు. ఇది మంచి గుర్తుపెట్టుకో. ఈ 2 మార్చుతూ వాడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కైరోస్ అనే పదానికి ఉన్నటువంటి వినియోగాన్ని చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది. ఒక్క నిమిషాలండి. కాలము సంపూర్తి అవ్వబోతుందా? అవుతుందా? అయ్యిందా? అక్కడ ఉన్నదని చదవండి. సంపూర్ణము ఇంగ్లీష్లో చదవండి. అండ్ సేయింగ్ టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. అగో దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ప్రకటన 10:6లో ఏం మాట్లాడాలి ఆయన? ఇక ఆలస్యం ఉండదు కానీ కాదు తల్లి, ప్రకటన 10:6 అడుగుతున్నాను నేను. ఇక ఆలస్యం ఉండదు కానీ ద టైమ్ షెల్ బి నో మోర్. కాలం ఇక ఉండదు. కానీ ఇప్పుడు ఆల్రెడీ కాలం గడిచిపోయింది అంటున్నాడుగా, కాలం అయిపోయింది అంటున్నాడుగా, కరెక్టేనా? మళ్ళీ చూడండి మార్క్స్ వార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమైంది. దేనికి సంపూర్ణమైంది? ఓహో, ఇప్పుడు ఈ క్రోనోస్ అనేటువంటిది ఇలా సాగుతూ బహుశా ఇది ఎండ్ అనుకుందాం, ఇది చివరి అంతిమం గడియ. ఇట్లా సాగుతూ ఉండగా ఈ క్రోనోస్ అనే టైం ఇక్కడ ఎండ్ అవుతుంది. కానీ ఆయన దేవుడు కొన్ని చోట్ల కాలం అనే పదాన్ని క్రోనోస్ లాగా వాడతలా, కైరోస్ లాగా వాడతాడు. ఈ కైరోస్ లాగా వాడేటప్పుడు మాత్రము ఈ ఎంటైరు కాలపు ప్రయాణంలో కొన్ని ప్రత్యేకమైన దశలలో తను నిర్ణయించిన కాలపు ప్రత్యేకమైన షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ముగిసిందని చెప్తున్నాడు అక్కడ. నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళండి, నేను 11 గంటలకు మీ దగ్గర ఉంటా. రెండో మాట, మీరు వెళ్ళండి, నేను 12 మీ దగ్గరకు వస్తా అన్న. ఈయన ఏది కైరోసు, ఏది క్రోనోస్? ఒక సమయం నేను నిర్దిష్టంగా చెప్పాను చూసారా, అది క్రోనోస్. ఏదైతే ఈ కాలపు యొక్క ప్రయాణంతోనే సంబంధం ఉంటుంది, కానీ దీని నియమాలతో పెట్టుకోకుండా సడన్గా ఇక్కడ జరిగేదాన్ని మాత్రం కైరోస్ అంటాం. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు బాల్య దశ, యవ్వన దశ, అంకుల్ దశ, కొంచెం ఎక్కువైన అంకుల్ దశ, ముసలి దశ, ఇది క్రోనోస్. దేని వెంబడి ఏదో వస్తుందో మనకు తెలుసు. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, తన కాలమందు ఫలించే చెట్టులాగా ఉంటాడు చూసారా. ఏ కాలం అది? అదే కైరోస్. అంటే ఎప్పుడు ఫలిస్తుంది? ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో పోవడం కాదు, షరతులు, నియమాలు, ముందు ప్రణాళికతో కూడుకున్నవన్నిటితో కూడా ఈ కైరోస్ పనిచేస్తుంది. మీకు అర్థమవుతుందా? క్వశ్చన్ మార్క్ ఫేస్ మాత్రం పోతలేదు. క్వశ్చన్ మార్క్. సరే, ఇంకొన్ని వచనాలు చూపిద్దాం రండి. కొరింథీ పత్రిక 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయం. ఏ సమయం ఇది? ఏ సమయం ఇది? ఇట్లా వరుసగా ముందుకెళ్ళేటువంటి 1 2 3 4 5 ఆ సమయం కాదు ఇది.
అంటే ఏంటో చెప్తా చూడండి. ఇది నియమాలతో కూడుకున్న సమయము, ఇది షరతులతో కూడుకున్న సమయం. అయ్యా ఆమె అనండి. దేవుడు ఆత్మ పైన పనిచేస్తుంది. ఖచ్చితంగా మనం గ్రహించడానికి ఇచ్చాడు అవి. ఇప్పుడు ఇది ఏ నియమాలతో కలిగి ఉంటుందయ్యా అంటే సృష్టి నియమాలతో ప్రయాణించే కాలాన్ని క్రోనోస్ అంటారు. ఇది దేవుడి అందలి లేఖనానుసారంగా తన చిత్తాన్ని బట్టి నడిచేటువంటి ప్రణాళికలో దీన్ని కైరోస్ అంటారు. ఇప్పుడు కాలమునకు మీదట నీ ఒడిలో కుమారుడు ఉంటాడు. ఇది కైరోసా క్రోనోసా అమ్మా? గట్టిగా చెప్పాలా? ఓకే, కొంతమంది బయటకు వచ్చారు, ఇంకొంతమంది సహాయం చేస్తా. నువ్వు చెప్పిన మాట విన్నావు అనుకో, నువ్వు వినిన వెంటనే నీకు బహుమతి ఇస్తా అన్నాడు దేవుడు. ఇది కైరోస్. కరెక్టేనా? నువ్వు చెప్పిన మాట వింటూ వింటూ వెళ్తూ ఉండు, కరెక్ట్ 30 రోజుల తర్వాత నీకు నేను బహుమతి ఇస్తా. ఓహో, ఇంకో 40 రోజుల్లో దేవుడు ప్రచండంగా తన ఉగ్రత మీ పైన కుమ్మరించబోతున్నాడు. క్రోనోస్. కరెక్టేగా? ఇప్పుడు ఈ క్రోనోసు కైరోసు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే ఎందుక పాట పాడని మీకు అర్థమవుతుంది. ఏమన్నామయ్యా మనం? కొంతమంది బాగా కూడా బాగాలేదు తెలుసా, ఎందుకంటే అంత హృదయాన్ని కదిలించే పాట కాదు అనుకున్నారు చాలామంది. తెలుసా విషయం. మోస్ట్లీ ఇట్లాంటి పాటలు పాడరు. ఇట్స్ ఓకే, ఫైన్. లేఖనంలో ఉన్నటువంటి కొంత ప్రత్యక్ష తగిలితే బాగానే ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని తగిలిద్దాం, లాస్ట్ మళ్ళీ పాడదాం. లాస్ట్ మంచిగా పాడతాం మీరు. ఇప్పుడు ఈ క్రోనోస్ని కైరోస్ని రెండింటిని మిళితము చేయనట్లుగానే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు ఆజ్ఞలు ఉంటాయి. ఉదాహరణకి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి కూడా సమయము కలదు. పుట్టడానికి, చచ్చుటకు, నాటుటకు. ఒక్క నిమిషం, ఇప్పుడు మళ్ళీ అడుగుదా కాసేపు. ఇప్పుడు దాకా నేను చెప్పిన 10 నిమిషాల స్టోరీ మీకు అర్థం కాదు. పుట్టడము, చావడము, ఇది కైరోసా క్రోనోసా? అయ్యా కానీ ఏదేమైనా ఇప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఇంతకుముందు ఏ టాపిక్లో లేదు. ఈ రెస్పాన్స్ బట్టి సంతోషపడుతున్నాను నేను. యూఆర్ బీయింగ్ ఎ పార్టిసిపెంట్, వెరీ గుడ్. ఇప్పుడు ఒక మాట చెప్తాను, మంచిగా ఉండండి, కన్ఫ్యూజ్గా ఉంది. కొంతమంది జీవితాలకు మరణం అనేటువంటిది కైరోసు, కొంతమందికి క్రోనోస్. హలో, అర్థమైందా? అంటే కొంతమందికి దినాలు ఫిక్స్, కొంతమందికి నాట్ ఫిక్స్. అందుకే నా బ్రతుకు దినములు. ఓ, ఇప్పుడు ఇంతకీ నువ్వు క్రోనోస్లో ఉన్నావా కైరోస్లో నీకు తెలియాలి. తెలిస్తే తర్వాత కాలంను గురించేటువంటి ఎలా జవాబుదారీతనం కలిగి ఉండాలి, ఎంత జాగ్రత్తగా నడుచుకోవాలి. ఓ, అసలు మనము వెచ్చించుచున్న వాటిలో అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది కాలమే. టైం ఈజ్ ద మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ భూమి మీద. టైం పోతే మళ్ళీ రాదు, అసలు దానికి వెలకట్టలేం మనం. ఇప్పుడు మీరు ఒక టైంకి మీరు ఎంత వెలుస్తున్నారు అన్నది దేని బట్టి తెలుస్తుందయ్యా అంటే ఈ భూలోక పరిమాణంలో చూస్తుంటే మీరు సంపాదించే సంపాదన. నేను 9 నుంచి 6 గంటల దాకా పనిచేసి నెలకు 20,000 సంపాదిస్తాను అనుకో, ఓ నా టైం విలువ 20,000 కదా, అర్థమైందా? ఇంకో 50,000 సంపాదిస్తాను అనుకో, నా టైం విలువ 50,000. ఒకళ్ళు ఏం సంపాదిస్తలేదు, వాళ్ళ టైం విలువ 0. అట్లా సాగుతూ ఉంటుంది. కాలానికి వేళ మనుషులతో మనుష్య పరిమాణంలో కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. కొంతమందికి కాలములో ముందుకు సాగుతూ ఉండగా మరణములు, జననములు ఇవన్నీ కూడా క్రోనోస్ లాగా జరిగి తీరుతాయి. అంటే మరి ఎంత ప్రయత్నం చేసినా అక్కడికి మరణం ఒక దశకు రాగానే టప్యాన్ని చావాల్సిందే.
కానీ కొంతమందికి మాత్రము దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే వారి జీవితాల్లో కైరోస్తో ముడిపెట్టబడి వారి జీవితాలకు కాల నివిడిని అంటే కాలం యొక్క పోషణని ఆ యొక్క సమయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. ప్రసంగం దాంట్లో చూడండి, ఒక మాట మీకు చూపిస్తే 7వ అధ్యాయం 17వ వచనం. అధికంగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనంగా అటు ఇటు తిరగొద్దు. ఎటు? బుద్ధిహీనముగా తిరగొద్దు అంటే ఏంటి తెలుసా మీకు? ఏం చెప్తున్నాడు ఆయన అంటే, కాలాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోకుండా బుద్ధి లేనటువంటి వ్యక్తుల్లాగా తిరగడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నామా? దుర్మార్గ పనులు అత్యధికమైపోయినాయా? ఈ కండిషన్లో చూస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చదవండి. ఓ, కాలానికంటే ముందు కూడా ఎట్లా చచ్చిపోతాడు? కాలం అనేది ముందు అలానే పెట్టబడ్డదిగా, అర్థం చేసుకోవాలి, మంచిగా గమనించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి దేవుడు 50 సంవత్సరాలు బ్రతకాలని నిర్ణయించాడు. నిర్ణయించినప్పుడు ఇతడు మంచి చేసినా చెడు చేసినా 50కి 50 చచ్చిపోతాడు. ఇది క్రోనోస్. కానీ ఇతడు కైరోస్లో పెట్టబడ్డప్పుడు ఈ కైరోస్ ఏం చేస్తుంది అంటే, ఇతడు దుర్మార్గ పనులు చేశాడా, ఈ 50 కంటే ముందే 45, 35, 25 టపా అంటాడు, ముందుగానే చనిపోతాడు. తను బ్రతకవలసినటువంటి దేవుడు నిర్ణయించిన ఆ వయోపరిమితి వరకు, చివరి దశ వరకు కూడా బతకలేడు అతను. ఖచ్చితంగా ప్రతి మనుషుడికి ఒక స్త్రీ గుండా కన్నా ప్రతి ఒక్కడికి దినములు తక్కువే, మరణం ఉంటుంది, కాలం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం జరిగిందంటే, ఈ కైరోస్లో ఉన్న వ్యక్తికి వెంటనే అతను దుర్మార్గ పనులు పెరిగాయా, బుద్ధిహీనంగా తిరుగుతున్నాడా? మనం తిరగడానికి ఖచ్చితంగా కారణాలు ఉండాలి. అవి ఖచ్చితంగా దైవ సంబంధమైన కారణాలే ఉండాలి. ఆ కారణాలు లేకుండా తిరుగుతున్నామా, ఖచ్చితంగా మనం నిర్ణయించే సమయానికి ముందే అయిపోతాం. ఏ క్షణాల్లో చెప్పడానికి వీల్లేదు. 50 బ్రతుకుతాను అనుకోండి, 30కి చావచ్చు, 70 అనుకోండి, 40కి చావచ్చు. కాలానికి ముందే చనిపోవడం అనేటువంటిది జరుగుతుందా? ఓ అబ్సల్యూట్లీ. ఇంతకీ మనము ఎంత కాల పరిమితులు పెట్టబడ్డాము, మనం ఇంకా బ్రతకబోయే దినాలు ఏందన్న విషయం మనకు తెలియడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఆ పాటను ఊరికే పాడలేదు, సందర్భానుచితంగా వాక్యానికి అంశానికి తగు రీతిలోనే పాడడం జరిగింది. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పము, దేవ ఈ మూవీని విడిచే గడియను. ఎందుకు? ఒకటి చచ్చిపోయాడు తెలుసుకోవాలని కోరుకుంటాడా? తెలిసినాక ఎట్లుంటుంది పరిస్థితి? కంగారు కంగారు కంగారు, అమ్మ పోతున్నా, అయ్యో అయిపోయింది ఎట్లా అన్నట్టుగానే ఉంటుంది. కరెక్టే కదా? కీర్తనల గ్రంథం చూడు, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము. ఈ రెండు వేరు వచనాల్లో కనబడుతుంది తెలుగులో. ఇంగ్లీష్లో చూడండి. నేను ఒక 1000 మార్లు చెప్పిన, చదివే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మైక్ ఉంచండి అని. ఒక 1000 సార్లు చెప్పి ఉండొచ్చు నేను. సో టీచ్ us to ఏంటది? నంబర్ అవర్ డేస్ దట్. ఎందుకంటే మా దినాలు మేము లెక్కించాలని కోరుకుంటాము. ఎందుకు? దట్ ఓ మా హృదయాలను వివేచన వైపున, జ్ఞానం వైపున మా హృదయాలను నిలుపుట కొరకు మా దినాలు మాకు చెప్పు. ఎవరి దినాలు వారికి తెలుస్తాయో వారు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు. నా మాట మీకు అర్థమవుతుందా? దినములను గురించి తెలిసినవాడు, కాలముల గురించి అవగాహన ఉన్నవాడు, తను ఎంత కాలం బ్రతకబోతున్నాడో తెలిసినవాడు, వాడి హృదయంలో ఎంత మాత్రము కూడా మూర్ఖతకు అవకాశం ఉండదు. వాడు సద్వినియోగపరుచుకుంటాడు. మంచిగా గమనించాడు. మీకు ఉదాహరణ చెప్తా. హైదరాబాద్లో మేము పనిచేస్తూ ఉండగా ఇది బఫే అని ఉంటుంది, తెలుసుగా, అన్లిమిటెడ్ బఫే అని ఉంటుంది. ఇష్టం వచ్చినంత తిను, 100 రకాల ఫుడ్లు ఉంటాయి. కానీ వాడు అది మూసేయడానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది.
సాయంత్రం ఎప్పుడో 5-6 గంటలకి సంథింగ్ ఏదో టైం ఓపెన్ చేస్తారు, అర్ధరాత్రి 12 గంటల వరకే. 12 అయిందా వదిలేసిపోవాలి ప్లేట్లకి. నువ్వు ఏ టైం కలరా, నీకు కాలం ముందు తెలిసిపోయిందిగా, తెలిసింది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు రాత్రి 9-10కి వెళ్ళావు, 200 ఐటమ్స్ ఉన్నాయి. ఏం చేస్తావు నువ్వు? కడుపు నిండిందా లేదా, రుచి ఉందా లేదా, ఇది చూడవు. ఏం చేస్తావు? టైం చూసుకుంటూ అన్నీ టేస్ట్ చేయాలని చూస్తావు. జనరల్ సైకాలజీ కరెక్టేనా? అమ్మో ఇంకా అరగంట ఉంది, ఇంకా చాలా ట్రై చేయాల్సినవి. అమ్మో ఇంకా 10 నిమిషాలు, ఇంకా చాలా ట్రై చేయాల్సి ఉంటుందా? ఒక నిర్దిష్టమైనటువంటి సమయం గురించి నీకు అవగాహన కలగగానే నువ్వు చాలా తెలివిగలడు అయిపోతావు. అప్పుడు నీ హృదయము కాలక్షేపం వైపు కానీ మూర్ఖత వైపు కానీ ఎటువైపు వెళ్ళకుండా ఆ కాలము ఎంతకొరకు ఇవ్వబడిందో ఆ ఇవ్వబడిన కారణాన్ని సమర్థవంతంగా చేయగలుగుతావు. వేస్ట్ చేయవు నువ్వు. ఇక నీకు తెలిసిందా అదే పని చేస్తావు. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నావు, 3 గంటల ఎగ్జామ్, ఇంకో గంట ఉంది. అక్కడ కూర్చొని ఏం చేస్తావు? నిద్రపోతారా? చదువుకుంటారా? ఏం చేస్తావు? పోనీ రాస్తూ చెయ్యి నొప్పి వచ్చింది. అదే చెయ్యి నొప్పి ఇంట్లో హోంవర్క్ చేస్తూ కూడా వచ్చింది. ఇంట్లో ఏం చేస్తావు? కాసేపు ఆపుతావు, లేస్తావు, మమ్మీ టీ పెట్టంటావు, అటు తిరుగుతావు, ఇటు తిరుగుతావు, చిన్న కాసేపు కాలక్షేపం చేస్తావు. ఎగ్జామ్ హాల్లో ఎందుకని? ఇంట్లో టైం లేదు, అక్కడ టైం ఉంది. అక్కడికి 2 చోట్ల టైం ఉంది, కానీ లిమిట్ గురించి నీకు అవగాహన ఉంది. అక్కడ దాన్ని అక్కడ మాట్లాడతాడు కీర్తన, అదే చెప్తాడు, నా దినాలు నాకు లెక్కింపగలిగే జ్ఞానం నాకు ఇచ్చావనుకో, నా హృదయం అంతా కూడా నేను జ్ఞానంతో నింపుకుంటా, మూర్ఖతతో నింపలేను. ఇది మొదలుకొని మీరు ఇంకొక 4 రోజులే బతుకుతున్నారని చెప్పాడు దేవుడు. ఏం చేస్తారు? 1 మంత్ ఉంది మీకు. ఏం చేస్తారు? ఇప్పుడు తిప్పిన టిక్కు రీల్సా? అసలు రీల్స్ జోలికి గ్రోవు. ఏం చేస్తారు? వివాహమైన వారు తమ కుటుంబాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు, నేను పోయిన తర్వాత బాగుండాలని. కరెక్టేనా? పెళ్ళి కాని వాళ్ళు ఉండేదే నెల, ఇంకేం పెళ్ళి? పోతూ అమ్మగారిని ఒంటరిదని చేసిపోడు. కాకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఇది వదిలేసి నిత్యత్వం వైపు చూసుకుంటూ ఈ 4 రోజులు ఇక్కడ ఉండి చేసేదేం లేదు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము ప్రభు చేత మన్ననలు పొందినట్లుగా, మనం అధికమైనటువంటి పరలోకం సంపాదనలు ఉన్నట్లుగా ఈ 1 మంత్ని చాలా చాకచక్యంగా వాడుకుంటావు. ఎక్కడెక్కడ ఆస్తిపాస్తు ఉన్నా అమ్మేసి ఒడుగో త్యాగం చేస్తావు. 1 మంత్ ఇక బతికేది అది చేసేస్తావు. అన్ని దేవుని పనులు ఉంటావు. ఎన్నడూ లేని ప్రార్థన జీతం 30 రోజుల్లో వస్తుంది. కరెక్టేనా? ఎన్నడూ లేని ప్రార్థన జీతం 30 రోజుల్లో వస్తుంది. నీ అంత మంచుడు భూమి మీద ఉండే ఆ రోజులు. ఇక ఇదికి జ్ఞానం నీకు ఎట్లా వచ్చింది? ఇది వెన్ వి నెంబర్ అవర్ డేస్, మన దినాలు మనం లెక్కించినప్పుడు వస్తుంది. కరెక్టేనా? కాకపోతే మంచి విషయం ఏంటంటే మీరు దాదాపు ఒక 2-3 వేల సంవత్సరాలు బతుకుతారు కాబట్టి మీకు భయం లేదు కదా. పోనీ 500 ఏళ్ళు బతుకుతారు, పట్టుమని 100 ఏళ్ళు బతుకుతారు, చేయలేపండి అయ్యా. అది ఏదో అల్లుడికి అమ్మలాంటి వాళ్ళు ఆ కాలంలో గట్టి కష్టపడరు కాబట్టి ఈ వయసులో అటు కూర్చుంది. నాకు తెలిసి ఆ వయసు వచ్చరికి మనల్ని బెడ్ మీద దోసుకొస్తారేమో, వీల్ చైర్లో దోసుకొస్తారేమో. తల్లి చక్కగా నడుచుకుంటూ వస్తూ ఉంది ఈ పాటికి. ఇక్కడ దేవుడు లేఖ ఎప్పుడైనా చెప్తుంది, మనం నిలబడిన కాలాన్ని గురించి మనకు అవగాహన కలిగి ఉండాలి, మన దినాలు మనకు తెలిసి ఉండాలి. దేవుడు పరిశుద్ధులందరికీ వారి దినాల గురించి అవగాహన ఉంది. పౌలు గారు అంటారు, మై టైమ్ ఈజ్ అబౌట్ టు కమ్. నేను దగ్గర పడ్డా. ఈ దగ్గర పడ్డానికి సంగతి ఎవరెవరు మాట్లాడారు? పేతురు మాట్లాడాడు, పౌలు గారు మాట్లాడారు, బ్రహ్మం గారు మాట్లాడారు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు గారు మాట్లాడారు. ఇదిగో నేను కొనిపోవలసిన గడి వచ్చింది, నేను కొనిపోతున్నా, నేను వెళ్ళిపోతున్నా. ఆయన వెళ్ళిపోవలసిన గడియ అత్యంత సమీపంగా ఉండడం వల్ల ఆయన ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసిన మీకు కంటికి కనబడదు. అన్ని చోట్ల శిష్యులను స్థిరపరచుట, వారికి సిద్ధపరచుట, నేర్పించుట, దీంట్లోనే నిమగ్నమైపోయినాడు ఆయన. ఇంత జ్ఞానం ఎక్కడ వస్తుంది అంటే కాలాన్ని గురించి అవగాహన కలిగినడికి మాత్రం వస్తుంది. కరెక్టేనా? ఎవరికి వస్తుంది? కాలాన్ని గురించి అవగాహన కలిగిన సద్వినియోగపరచుకుంటాడు. ఇప్పుడు మన ఫోన్లు మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఫ్రీ. ఒకప్పుడు ఎట్లుండేది? ఫ్రీ ఉండకపోయేది. ఎన్ని నిమిషాలు మాట్లాడుతుంటావో సెకండ్కి పైసా పడేది. కరెక్టేనా? అప్పుడు ఎట్లా? ఇప్పుడు ఫోన్ చేసి పీటర్ గారు రమ్మని చెప్పాలి, తొందరరా చూసుకొని అమ్మ 2 సెకండ్లు 2 పైసలు అనుకునేది. కరెక్టేనా? ఇప్పుడున్న తరానికి తెలియదు ఈ విషయం, కానీ అప్పుడు ఎట్లుండేది?
మళ్ళీ ఒక్కొక్కసారి అయితే ఒక్క సెకండ్లో చెప్పుకున్నాను సంతోషపడ్డ దినాలు ఉన్నాయి. లిఫ్ట్ చేసి తొందరరా 1 సెకండ్ 1 పైసే. ఓహో, అంత ఎట్లా సద్వినియోగపరచుకోగలిగావు నువ్వు? ఎందుకంటే అక్కడ ఉన్న కాలానికి వెల ఉంది కాబట్టి. కాలానికి వెల ఎంత ఉందో, కాలానికి ఎంత వెల చెల్లించబడుతుందో ఆ నియమాలు హద్దులు తెలిసినవి కాబట్టి దాన్ని సమర్థవంతంగా వాడుకోగలిగావు. 200 రూపాయలు పెట్టి రీఛార్జ్ పైసలకి అంత బాగా వాడుకున్నావు. 10 లక్షల ప్రపంచంతో సమానమైనటువంటి ప్రాణం ఇది. మరి దీని ఎట్లా వాడుకోవాలా? దీనికి లెక్కలేదు, పత్తలేదు. ఎంతసేపు అంటాం మనకే తెలియదు, ఎంతసేపు తింటాం మనకే తెలియదు, ఎంతసేపు ముచ్చట్లు పెడతామో తెలీదు, ఎంతసేపు తిరుగుతామో తెలీదు. అసలు మన కాలానికి అసలు ఏ నియమాలు ఉండవు, ఏది లేదు. ఎవడో ఒకడు వస్తాడు, నాన్న నీకు నెలకు 20,000 ఇస్తారా అంటాడు. వాడికి మన కాలంలో ఒక దినంలో మనం ప్రొడక్టివ్గా పనిచేసే సమయంలో 95% దానికి దారదత్తం రాసిచ్చేసాం. వాడికి ఉండేది 24 గంటలు, దాంట్లో 8-9 గంటలు ఏం చేస్తాం చెప్పరండి అయ్యా? 8-9 గంటలు పడుకున్నాం అంతేగా. ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మినిమం 8 అవర్స్ ఉండాలి. కొంత చిన్నపిల్లకి ఎక్కువ పడుకుంటారా. తర్వాత 1 గంట 1.5 ఆహారాలకు పోతుంది, పొద్దున మధ్యాహ్నం రాత్రి తినే తిండ్లకు. సరే మధ్యలో స్నాక్స్ కూడా వేసుకో. ఇంకొక అరగంట లేదా గంట స్నానాలకు, కాలకృత్యాలకు, వాష్రూమ్స్కి అన్నిటికి పోతుంది. ఇక మిగిలింది ఎంత? అరే ఎంతయ్యా? సరే లెక్కేయండి. 24లో -9 నిద్రకు ఎంత? 24 9 పోతే ఎంతమ్మా? 15. 15లో తిండికి ఎంత? ఒక పూటే 1 అవర్ తింటారు మీరు. 3 పూటలు కలిపి చెప్తలేరు నాకు, మధ్యలో స్నాక్స్ చెప్తలేరు నాకు. ఒక 2 గంటలు వేసుకోండి. ఇంకెంత మిగిలింది? 13. దాంట్లో స్నానాలు, కాలకృత్యాలు, బట్టలు ఉతుకుడు, బోల్దోముడు, ఇంకా ఈ రకరకాల పనులు ఉంటాయిగా, వీటికి ఒక 4-5 గంటలు వేసుకుందాం. సరే ఇప్పుడు గృహిణీలు, పురుషుల పక్కకు వస్తే ఇక మిగిలిన ఎంత అంటే 8-9 గంటలే. ఇది ఏం చేసాం మనము? జీవనోపాధి పనికి అప్పచెప్పాము. ఎంటైర్ 24 గంటలు దేవుడికి అప్పచెప్పేది ఎంత అంటే ఎప్పుడో ఒక్కసారి వర్తమానం వినడంలో 1-2 గంటలు, ఇక లేదంటే అరగంట ప్రార్థన, బస్. 24 గంటలు అరగంట మనం దారదత్తంగా రాసి ఇచ్చేసింది జనాల కొరకు. ప్రకృతి నియమాలు పాటించడానికి ఎక్కువ సమయం పోయింది, జీవనోపాధి అధికారులకు ఎక్కువ సమయం పోయింది, ఇంకా ఈ దేహాన్ని పోషించుకోవడానికి కోరికలకు ఎక్కువ సమయం పోయింది, బాధ్యతలు ఎంత అయిపోయింది. చివరికి పరలోక సంపాదన కొరకు వెచ్చించింది ఎంత అంటే ఎంత? ఎంతయ్యా? అరగంట గంటకు మించి లేదు. కొంతమంది దౌర్భాగ్య పరిస్థితి అంటే ప్రార్థన రాహిత్య జీవితాల వల్ల, వాక్యము చదువుకోలేనటువంటి దౌర్భాగ్య జీవితాల వల్ల 24 గంటలు వారు స్వతంత్రంగా వారి వ్యక్తిగత స్వార్థాలు తప్ప దేవుడికి వాడకుండా దాటేసిన దినాలు కలిగిన దౌర్భాగ్యం లేకపోలే. ఉన్నారు దౌర్భాగ్యులు. ఇంకా దౌర్భాగ్యులు ఎందుకంటే వాళ్ళు వధుకాలం లేకుండా లవోదికలో ఉన్నారు. దిక్కుమాలిన వారు గారు, దౌర్భాగ్యులు గాను, వారు ఎంత కాలాన్ని వేస్ట్ చేస్తా ఉన్న సంగతి వారికి తెలియకుండా, దే నో ఇట్ నాట్, అది దానిని ఎరగకుండా ఎంత కాలం వృధా చేస్తున్నారో తెలియనటువంటి గుడ్డివారు దౌర్భాగ్యులు. కానీ కాలానికి లెక్క ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి గడియకి లెక్క ఉంటుంది. అందుకే దేవుడు మాట అంటాడు చూడండి, ఎఫెసీ పత్రికలో చూడండి 5వ అధ్యాయము 15వ వచనం. దినములన్నీ కూడా చెడ్డవే, సమయాన్ని మీరు పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక ఒకడు జ్ఞానముగా నడుచుచున్నాడా అజ్ఞానంగా నడుచున్నాడా? దేన్ని బట్టి తెలుస్తుంది? వాడికి కలిగి ఉన్న సమయాన్ని గురించి ఎరిగి వాడి దినములెన్నో లెక్కించిన వాడు మాత్రమే జ్ఞానంగా నడుచుకోగలుగుతాడు. తన దినాలపైన జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? జ్ఞానంగా నడుచుకోలేడు వాడు. ఇప్పుడు చూడండి, దాన్ని ఇంగ్లీష్లో చూస్తే కనుక, see then that ye walk circumspectly, not as fools but as wise,
రిడీమింగ్ ద టైం అంటే రిడీమింగ్ ద టైం అంటే చెప్పాలి. కాలాన్ని రిడీమింగ్ అంటే ఏంటిదయ్యా? రిడీమ్ చేసుకోవడము కాదు, రిడీమింగ్ రిడీమ్. ఇప్పుడు ఒక వౌచర్ ఉంటుంది, రిడీమ్ యువర్ వౌచర్ అంటున్నాడు. ఐడియా ఉందా? రిడీమ్ యువర్ ఆఫర్ అంటున్నాడు. అంటే ఏంటిది? విడుదల. కాలము అందరికి ఇవ్వబడింది. ఇవ్వబడిన ఈ కాల పరిమాణం వచ్చి ఎంత పరిమాణాన్ని సద్వినియోగపు జ్ఞానంతో విడుదల చేయించుకోవాలో ఆ విడుదల చేయించుకోవడము మనపైన ఆధారపడి ఉంది. మంచిగా గమనించాను. ఇప్పుడు సరే, నేను మళ్ళీ మీకు కొంత బాల్య కోణంలో మిమ్మల్ని తీసుకెళ్ళి తర్వాత కొంత కఠినంగా మాట్లాడు. కాలమనే పరిమాణం అందరికీ ఉంది, కానీ దానిలో ఎవరెవరు ఎంతెంత పరిమాణాన్ని లాక్కోవాలనేది వారి క్రియలపైన ఆధారపడి ఉంది. అంతేనా? ఇప్పుడు నీ కాలానికంటే ముందే ఎందుకు చచ్చిపోతావు నువ్వు? ఇప్పుడు మన కాలానికంటే మనం ముందే చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాలం దేని కొరకు? మనం పరీక్షించబడడానికి, మనం సిద్ధపడడానికి, దేవుని దగ్గరికి చేరుకోవడంలో మనల్ని మనం పరిపూర్ణంగా ఆయన అనుకుంటున్నట్టుగా మలచబడడానికి కాలం అవసరం. కాలం లేకపోతే ఇదంతా సాధ్యం కాదుగా. ఖచ్చితంగా ఎసార్లో అందరు లేచి నిలబడండి. ఒకసారి లేచి 5 తలకాయలు నిద్రపోతున్నాయి. నిలబడండి. మంచిది. ఆరోగ్యం బాల్యంలో కూర్చోండి. మీతో అందరూ నిలబడండి. ఇప్పుడు కాలం అందరికి ఇవ్వబడుతూ వచ్చినప్పటికీ కూడా దానిలో నుంచి మనం సద్వినియోగం చేసుకుని ఎంత విడుదల పొందించుకుంటున్నాం అన్న దానిపైనే మన క్రియలు ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు మీరు కాలానికి ముందే కొంతమంది చనిపోతున్న వాక్యాలు విన్నారు కదా. అఫ్కోర్స్ మనకి ఇవ్వబడే కాలానికి ముందు మనం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మన కాలానికి ఇవ్వబడిన దానికన్నా కూడా కైరోస్లో మన కాలాన్ని పెంచుకునే అవకాశం కూడా దేవుడు మనకి ఇచ్చాడు. నా మాట మీకు అర్థమవుతుందా? కైరోస్లో మన కాలాన్ని, మన నిడివిని, మన ఆయుష్ని మనం పెంచుకునే అవకాశాన్ని కూడా దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ముందు ఆ మార్గాలు చెప్పి తర్వాత కాలం అనే పద్ధతిలోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ ఎక్సోడస్ నిర్గమకాండం. నేను కాలాన్ని, ఆయుష్ని పెంచుకునేటువంటి దేవుడి యొక్క ఆజ్ఞల మార్గం కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. కాలాన్ని పెంచుకోవాలన్నా, ఆయుష్ని పెంచుకోవాలన్నా ఎప్పుడెప్పుడు సాధ్యమవుతుందో నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. ఈ పనులు మీరు చేస్తే చాలు, మీకు ఇవ్వబడ్డ కాలం ఇంకొంచెం ఎక్కువ చేయబడుద్ది. ఈ ఎక్కువ చేయబడుతున్నటువంటి కాల పరిమితిలో మిమ్మల్ని మీరు దేవుడు కోరుకున్నట్టుగా మలుచుకోవడానికి, దేవుడి లేఖనాలుగా మలచబడడానికి అవకాశం లభిస్తుంది. ఇంతకంటే మునిపే కనుక ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ఆజ్ఞలు మీరు చేయలేదు అనుకోండి, మీకు నియమించబడిన కాలం కన్నా ముందే చచ్చిపోతారు. పెళ్ళి అంటారు, పెళ్ళైన 2 రోజులు చచ్చిపోవచ్చు. నువ్వు భయపెట్టాలి కాసేపు మిమ్మల్ని. పిల్లోడు కన్నా తెల్లారే చచ్చిపోవచ్చు నువ్వు. వింటున్నారా? ఎందుకంటే దుర్మార్గత ఎక్కువైనా, బుద్ధిహీనంగా తిరిగిన, కాలంలో సద్వినియోగం చేసుకోకపోయినా ఖచ్చితంగా చచ్చిపోతాం. నా మాట మీకు అర్థమవుతుందా? చూడండి, మొట్టమొదటిది నువ్వు ఎక్కువ కాలము దీర్ఘాయుష్మంతులుగా నీవు ఆయుష్కాలం పెంచబడి నివసించాలంటే మొట్టమొదటిది తల్లిని, తండ్రిని సన్మానించాలి. ఎవరైనా సరే తమ తల్లిని, తమ తండ్రిని గౌరవించకపోయినా, సన్మానించకపోయినా, వారికి ఇవ్వబడినటువంటి వాక్య పరిధిలో యొక్క అధికారాన్ని ఒప్పుకోకపోయినా గాడ్ బ్లెస్ యూ, మీరు తొందరగా చచ్చిపోతారు. నేను చెప్పేది వాక్యం చెప్తుంది. అది నీ తల్లి మాట. బైబిల్లో తెలుసా చాలా చోట్ల వాక్యాలు అవన్నీ దిప్పనిక. ఎవడైతే తల్లి మాట వినడో వాడి కనుల్ని లోయ కాకులు పీకు తీర్చాయి. కాకులు వచ్చి కన్నులు పీకేది ఎప్పుడు? నువ్వు చచ్చి శవంలాగా పడుకున్నప్పుడే కాకు వచ్చి వాళ్తుంది. బతుకున్నప్పుడు వాళ్తుందా? అంటే నువ్వు ఆపటికే నువ్వు టపా అంటివి. ఇసారును ఎవరైనా సరే తమ తల్లిని, తమ తండ్రిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. తల్లిదండ్రులకు లోబడకుండా, తల్లిదండ్రుల దగ్గర సంగతులు దాచిపెడుతూ, వాళ్ళని గౌరవించకుండా, వారి పట్ల ఏమాత్రం ప్రేమ లేకుండా ఎవడైతే ఉంటాడో, కోర్బాను గుర్తుందా? కోర్బాను వర్తమానం గుర్తుందిగా. ఒకవైపు ఆజ్ఞలు పాటించే క్రమంలో ఒకవైపు తల్లిదండ్రులు బాధ పెడతా ఉంటారు.
ఇట్లా చేస్తూ ఎవరైతే ముందుకు సాగుతారో మీ ఆయుష్కాలం మీకు ఇవ్వబడిన దానికన్నా ముందుగానే కైరోస్లోనే ముందుగానే మీకు దగ్గర జరపబడి తొందరగా దేవుడి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. ఈ తప్పు ఎప్పుడు చేయకూడదు. కానీ ఎవరైతే తమ తల్లిదండ్రులు బాగా గౌరవిస్తారో, ప్రేమిస్తారో, వారి యొక్క బాగోగులు చూసుకుంటారో వారి విషయాల్లో మాత్రం వారి ఆయుష్ పెంచబడుతుంది. బైబిల్లో మరో మాట ఉంటుంది, ఏమని? ఒకడు తాము తినడానికి తిండి ఉంటున్నప్పుడు, మరి ప్రాముఖ్యంగా లేని వారికి విషయంలో, అంతేకాకుండా విశ్వాస గృహంలో చేర్చబడిన వారి విషయంలో, మరీ ముఖ్యంగా తన సొంత ఇంటి వారిని బాగుగా చూసుకోగలగాల. ఇట్లా చూసుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా కాలానికి ముందే లేపబడిపోతారు. నేను చెప్పే ఎత్తబాటు గురించి కాదు, నేను మాట్లాడుతుంది హ్యాపీ డెత్ డే గురించి మాట్లాడుతున్నా, మరణాన్ని గురించి మాట్లాడుతున్నా. తల్లిని తండ్రి ఖచ్చితంగా గౌరవించాలా. మీ ఆయుష్కాలం పెరగాల, ఆయుష్కాలం పెరగాల వద్దా? ఒకవేళ ఇప్పుడు నువ్వు ఇప్పటికిప్పుడు ఏ క్షణాన్నా సరే ఎత్తబాటు జరిగినా సరే ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నారు అనిపించింది అనుకో, ఆయుష్ పెంచబడాల్సిన అవసరం లేదు నీకు నాకు. ఎందుకంటే మన ఉద్దేశం ఆయుష్కాలం పెంచబడడం కాదు ప్రాముఖ్యం, ఎత్తబడడం ప్రాముఖ్యం. కానీ ఎత్తబాటుకి నాకు ఇంకొంత సిద్ధపాటు అవసరం ఉంది. ఎత్తబాటుకి నేను మార్చుకోవాల్సింది, పరిపూర్ణతలకు రావాల్సింది, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాల్సింది ఇంకా ఉంది అనిపించిందా? ఇప్పుడు నీకు కాలం నివిడ అవసరమే. కరెక్టేనా? 3 గంటలు ఎగ్జామ్ రాస్తాను, ఆల్రెడీ అయిపోయింది. మొత్తం రాసేసినోడికి సర్ప్రైజ్ 3 లేదు 2 గంటలే అన్నాడు. నీకు ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయినోడికి 2 ఉండేది, 1 ఉండేది, అయిపోయింది. ఎట్లాగో నీకు నడుస్తుంది. కానీ నీ ఎగ్జామ్ రావడం అయిపోలే, 3 గంటలు అయింది, అయినా ఫినిష్ కావాలి. అప్పుడే కావాలి నీకు గ్రేస్ పీరియడ్ కావాలి. ఆ గ్రేస్ పీరియడ్ ఇచ్చేదే ఈ ఆజ్ఞలు. గ్రేస్ పీరియడ్ కావాలా? అంటే కాలానికి ముందు సిద్ధపడతామని చెప్పరా? సరే, ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ కాలానికి ముందు సిద్ధపడే సాధ్యం కాలేదు, బట్ గ్రేస్ పీరియడ్ ఎప్పుడు కూడా ఉండడం చాలా మంచిది. మీరు పాత నిబంధనలు చూస్తే కనుక దీర్ఘకాలం జీవించి అత్యంత ముసలి వయసులో చనిపోయి పాతి పెట్టబడడాన్ని దేవుడు ఆశీర్వాదంగా చూపించాడు. అబ్రహాం లాంటి వాళ్ళు, యాకోబు లాంటి వాళ్ళు, ఇస్సాకు లాంటి వాళ్ళు మంచి వృద్ధాప్యంలో పాతి పెట్టబడతామని చెప్తాడు ఆయన. ఇది ఒక ఆశీర్వాద సంబంధంగా దేవుడు చూపించే విషయం. మరొక లేఖనం వైపు అడుగులేదు, చూడండి జాగ్రత్తగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరవద్దు. ఆజ్ఞల్ని ఏదో పెట్టారు కాబట్టి వాడడం కాదు, కానీ హృదయపూర్వకంగా సిన్సియారిటీతో దేవుడు ఆజ్ఞల్ని ఎవరైతే పాటిస్తారో అవేం చేస్తాయి? నీకు దీర్ఘాయువును, నీవు మంచిగా సంతోషంగా బ్రతికే సంవత్సరాల్ని అనుగ్రహించేది అంటే దేవుడు ఆజ్ఞలు పాటించుట. కరెక్టేనా? ఆజ్ఞలు పాటించడం ఏం చేస్తాడు? కాలానికి ముందే లేపేస్తాడు. ఆయన ఆజ్ఞలు ఏమవుతున్నాయో ఆ ఆజ్ఞలు ఉన్నట్టుగా పాటించాలి. ఆజ్ఞలు పాటించడం విఫలమై నాకు దీర్ఘాయువు ఉంటుంది, నాకేం కాదు, ఏ ప్రమాదం వచ్చినట్టు కొట్టేస్తాడు. ఆజ్ఞలు పాటించకుండా గాఢాంధకారములో అంటూ పాట పాడినా ఏం చేసేది లేదు, దోమతో కూడా చచ్చిపోతాను అంటే మీన్స్ మలేరియా. నా మాట మీకు అర్థమైందా? ఆజ్ఞలు పాటించకపోతే అత్యంత సులభంగా మన యొక్క మరణ దినాన్ని మనం తొందరగా ఎదుర్కోగలుగుతాం. తర్వాత 3వ విషయాన్ని గమనించండి, రండి ముందుకు రండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కూర్చోండి, నిద్రపోకండి దయచేసి, కూర్చోండి. మీరు కష్టపడి తీస్తూ ఉన్నారు. మీరు 5 నిమిషాలు నిలబెడతారు, జాలిపడ్డా. నా మీద జాలిపడ్డరా? 2 గంటలు నిలబడతా. చెప్పండి. అమ్మా కూర్చో. జీవమును ప్రేమించి మంచి దినాలను చూడాలనుకుంటే కపటం మాట తెలుసుగా. కపటం అంటే ఇప్పటికీ ఛాన్సాలు చెప్పిన. కపటం అంటే బయట ఒకటి లోపల ఒకటి ఉంటుంది, బయటకి అస్సలు చెప్పం మనము. నిష్కపట్యం లేకపోవడం అన్నట్టు. కపటము ధోరణి కలిగి ఉన్న, చెడ్డ మాటలు పలికి అలవాటు ఉన్న గాడ్ బ్లెస్డ్ తొందరగా పోతావు ఈ భూమికి వెళ్ళి. నా మాట వింటురా? మీకు అర్థమవుతుందా? కొంతమంది ముసలి అంటే పెద్దవాళ్ళు కొన్ని మాట్లాడరు,
మంచి మంచోళ్ళకి వస్తుంది కదరా సావు. కానీ అట్లా కదా, వాక్య ప్రకారంగా ఇలాంటి తొందర సావస్తుంది, మంచి మంచోళ్ళకి తొందర రాదు. కరెక్టేనా? ఏదో ఇక చనిపోయినప్పుడు కొంత ఊరట పొందడానికి దేవుడు మంచి మంచోళ్ళు తొందర తీసుకెళ్తాడు అని ఏదో పిచ్చి పిచ్చి అది వాడతారు. కానీ బైబిల్లో ఇవ్వబడ్డ కాలానికంటే ముందే చనిపోయేది ఎప్పుడయ్యా అంటే, కపటపు హృదయం కలిగి అంతరంగంలో ఒకటి బయట ఒకటి మాట్లాడే వాళ్ళ మరణం తొందర సంభవిస్తుంది. వారికి ఇవ్వబడ్డ కాలానికంటే ముందుగానే చనిపోతారు వాళ్ళు. యథార్థవంతమైనటువంటి హృదయాలను దేవుడు ఎప్పుడు నిలుపుతాడు. ఎందుకంటే వారు యెహోవా యొక్క ఆజ్ఞల్ని క్రియాత్మకంగా ప్రచురించే పత్రికలు వాళ్ళు. ఆ పత్రిక ఉండాలని కోరుకుంటాడు ఆయన. ఇంకా కరెక్టేనా? వారు యథార్థంగా దేవుని ఆరాధిస్తుంటే, ప్రకటిస్తుంటే వారు ఇంకా భూమి మీద నిలబడాలి. దేవుడి యొక్క ఈ యొక్క క్రోనోస్ అయిపోయేంత వరకు కూడా ఈ భూమి మీద ప్రకటించే పత్రికలు అధికంగా ఉండాలని ఆశపడతాడు. కానీ ఎక్కడైతే కపట హృదయం ఉంటుందో ప్రతిదానికి, అందుకే మళ్ళీ చెప్తున్నా, ఆ మాటలు ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మన మాటకి ఖచ్చితమైన అవసరము, ఎదురోడికి క్షేమాభివృద్ధి, దేవుడి చిత్తము, వాక్యం యొక్క అనుమతి ఇన్ని ఉంటే తప్ప మనం నోరు తెరవద్దు. ఉత్తుతానికి నోరు తెరిచి చిన్న చిన్న వాటికి మాట్లాడుకొని ప్రతిదానికి బయటకు వదిలి దాని విషయం లెక్కప్ప చెప్పుకున్నట్టుగా చేసుకొని మన ఆయుష్యం మనం పోగొట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. మంచి దినాలు చూడాలనుకుంటున్నావా, ఆయుష్కాలం పెంచబడాలనుకుంటున్నావా, వాచ్ అవుట్ యువర్ మౌత్. నీ నోటిని కాచుకోవడం మంచి. ఎందుకంటే నీ నాలుకపైనే జీవ మరణములు నాలుక వశంలో ఉంటాయి. ఎసారో వాక్యమే కదమ్మా. ఖచ్చితంగా నోరును కాచుకోవాలి. తర్వాత నాలుగోది, మీకు వర్తమానం నుంచి ఒక విషయం చెప్తా. లివింగ్ ఫర్ సంబడి ఎల్స్. ఎదుటి వాళ్ళ కోసం నివసించడం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మన ఆయుష్ పెంచుతాడు దేవుడు. పోసం అనే జంతువుల గురించి మాట్లాడుతూ ప్రవక్త గారి యొక్క పెరట్లోకి, అంటే మన భాషలో చెప్తున్నా, ఆ యొక్క ఉండే గార్డెన్ దగ్గరికి ఆ పోసం అత్యంత భయంకరమైనటువంటి మరణావస్థలో పడిపోయింది. అయినా సరే దాని పొదుగుతో దాని బిడ్డలకు మాత్రం పాలివ్వడం ఆపట్లే. ఇప్పుడు దీనికి ఆయుష్ను పెంచడానికి గల కారణం ఏది? ఆ బిడ్డలే. అది చనిపోతున్న దశలో కూడా తన బిడ్డలను బ్రతికించాలని, దాని ఆకలి తీర్చాలని చేసిన ప్రయత్నము ఈ తల్లికి మరలా ఒక అవకాశాన్ని ఇచ్చి దీర్ఘాయువును కలిగింపజేసింది. నువ్వు ఎదుటి వాళ్ళ కోసం బ్రతకడం మొదలు పెడితివా? నిన్ను కాదు, నీ వలన దేవుడు నిన్ను వాడుకుంటూ ఆయన ఎవరికైతే మేలుడు చేస్తున్నాడో వారికి ఆ మేలుడు కొనసాగింపుట కొరకైనా సరే నిన్ను నిలబెట్టుకుంటాడు ఆయన. కరెక్టేనా? వారి కొరకైనా సరే నిన్ను కాపాడుతూనే వచ్చాడు. అందుకే ఎదుటి వారి కోసం నివసించడంలో నిత్య జీవం ఉన్నది అన్న మాటని దేవుడు తన ప్రవక్త ద్వారా బలంగా మాట్లాడగల కారణం అది. ఎదుటి వాళ్ళ కోసం బతికామా ఇంకెక్కువ కాలం మనం నిలుపుతాడు. కరెక్టేనా? పౌలు గారి యొక్క ఆశ ఏంటి? నేను తొందరగా క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోవాలని. కానీ వెళ్ళిపోకుండా ఇంకా జీవనము ఆయుష్ని పొడిగించగల కారణం ఏమంటాడు ఆయన? మీరే కారణం. మిమ్మల్ని బలపరచడానికే మీకోసమే నా దినాలు పెంచింది ఆయన అంటాడు ఆయన. కరెక్టేనా? ఒకవేళ మీరే లేకపోయి ఉంటే కనుక నేను నా క్రీస్తు ముఖదర్శనం కొరకు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? మరణమై ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేవాడు. కానీ అలా కాకుండా తన ఆయుష్కాలాన్ని పెంచడం గల కారణం ఏంటి అంటే ఎదుటి వారి కోసం బతకడం కదా. ఎదుటి వారి కోసం బ్రతకడంలోనే మీ ఆయుష్ పెంచబడడానికి అత్యధికమైన కారణాలు దాని ఉంటాయి. ఎస్ఆర్నో. తర్వాత మరి కొంచెం ముందుకు సాగిపోదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుష్యునకు కారణం. దేవుడి యందు భయభక్తులు అంటే వర్తమానమే చెప్పుకున్నాం మనం 3 భాగాలు. యెహోవా యందు భయభక్తులు, హోలీ రెవరెన్స్, పరిశుద్ధమైన గౌరవాలతో యెహోవాను ఘనపరిచేటువంటి విధానం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారందరికీ కూడా దేవుడు దీర్ఘాయుష్యుని ఇచ్చినాడు. దావీదు దేవుడు భయపడ్డా? అబ్సల్యూట్గా. ఆయన నిజంగానే భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి వృద్ధాప్య దశ వరకు కూడా ఇది
అతని శరీరంలో వేడి నిలబడక వణుకుతూ 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 చనిపోయే దశ వరకు కూడా దేవుడు అతన్ని బతికిచ్చే ఉంచినాడు. ఆయన తన పిల్లల తరాలను చూడడానికి అవకాశాన్ని ఇచ్చినాడు ఆయన. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నిజంగానే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ 5 కారణాలు చాలా బలంగా నిలబడగలుగుతాడో, ఈ బలంగా నిలబడగలిగేటువంటి ఈ గొప్ప కారణాలే ఒక వ్యక్తి యొక్క కైరోస్లో ఉండేటువంటి ఆ కాల పరిమితిని పెంచుతుంది. దేవుడు కాలాన్ని మారుస్తాడా? అఫ్కోర్స్ మనకి హిజ్కియా గురించి తెలిసిందేనే. ఒకసారి హిజ్కియా గ్రంథం, హిజ్కియా యొక్క విషయం చూద్దాం, రాజుల గ్రంథము, లేకపోతే మన చూడు యెషయా గ్రంథం 38వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆ దినములలో మరణకరమైన రోగం కలగగా ప్రవక్తయు వచ్చి నువ్వు మరణం కాబోతున్నావు, నువ్వు బ్రతకవేక. ఇదేంటిది? ఇతనికి ఇవ్వబడినటువంటి కాల పరిమితి అయిపోయింది. క్రోనోస్ ఫినిష్డ్. క్రోనోస్ ఉందా? అయిపోయింది. కానీ తర్వాత చూడండి, చెప్పగానే తిప్పుకొని ఇప్పుడు చూడండి, నాకు హిజ్కియా చేస్తున్న ప్రార్థన మీరు విన్నాక ఆయన ఇలా ఏ ఆజ్ఞలు ఫలించాడో చెప్పాలి మీరు. యథార్థ హృదయుడైన నీ సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావు, ఎట్లా జరిగించానో ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రార్థింపగా ఓకే, మళ్ళీ దేవుడు తన వాక్కును ప్రవక్త ద్వారా పంపించి ఆయుష్కాలను పెంచాడు. ఇప్పుడు హిజ్కియా చేసిన ప్రార్థన ఏం నెరవేర్పు జరిగింది? ఒకటి భయభక్తులు కలిగి ఉండటంలోను, రెండోది ఆజ్ఞలు జరిగించుటలోను. వీటన్నిటిలో కూడా నేను ఎలా నడుచుకుని నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. ఇది ఆయన ఆయుష్కాలాన్ని పెంచడానికి అసలు చేసిన కారణం. ఈ కారణాలు ఏ కారణంలో మనం నిలబడ్డా చాలు, ఖచ్చితంగా దేవుడు మన ఆయుష్కాలను పెంచి మనం మారు మనసు పొందడానికి, పరిపూర్ణతకు చేరడానికి ఇంకొంత కాలం నివిడి అంటే సమయము మనకు అప్పచెప్పబడుతుంది. ఎక్కడైనా సరే మరణము చెందేటువంటి టైంలో కాలంలో మనకి ఎప్పుడు కూడా పెంచడం గల ప్రాముఖ్య కారణాలు ఇది. కరెక్టేనా? జాగ్రత్త. ఒకవేళ ఆ ఇవ్వబడిన కాలానికంటే ముందే చనిపోవడం సాధ్యమవుతుందా? ఎన్నికలో ఉన్న వారికి తప్ప అందరికీ సాధ్యమవుతుంది. మీకు వర్తమానం నుంచి ఒక మాట చెప్తా. ప్రవక్త గారు ఒక స్త్రీకి ప్రార్థన చేశాడు. ఏమైనా బ్రతకాలి అది చాలా గట్టిగా చేశాడు, భారంగా చేశాడు. చేసిన కొద్ది దినాల్లో చనిపోయింది ఆమె. విత్ ఇన్ 1-2 days, ఫ్యూ డేస్లో చనిపోయింది. అస్సలు ప్రవక్త గారు దాన్ని ఆ విషయాన్ని బట్టి చాలా కుమిలిపోయాడు. నేను ఎంతో భారంగా ప్రార్థన చేశాను, ఏ విధంగా చేతనే సరే కాపాడమని అడిగాను. అయినా సరే ఆ స్త్రీ, ఆ కుమార్తె చనిపోయింది కదా అని దేవుని దగ్గర సమాధాన పడడానికి, ఆ కారణం ఏదో కనుక్కోవడానికి ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క వాక్కు ఇలాగ సెలవిచ్చింది. ఈమె ఎప్పుడో 1 year కింద చచ్చిపోవాలి, ఏదో స్విమ్మింగ్ పూల్లో పడి ఆమె అక్కడే మరణం అవ్వాల్సింది. ఆమెకి ఇంకా కాలం ఎందుకు పెంచాడంటే ఆమె రక్షించబడుట ఇంకా మిగిలి ఉంది కాబట్టి ఇలాగ జరగాలని చెప్పి. నిన్న మేము హైదరాబాద్కి వెళ్ళాం. హైదరాబాద్లో మిలిటరీ స్థలాల్లో ఉంటే ఒక చెరువులోకి వెళ్ళాం. దేనికంటే ఒక బాప్తిసం ఇవ్వడానికి. చాలా సంతోషకరమైనటువంటి విషయం మాకు అది. మన మధ్యలో ఒక సోదరుడు యొక్క తండ్రి గారు, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, మరణ వ్యవస్థలో ఉన్నాడు. 1-2 నెలలే, అంతకుమించి ఎక్కువ బతకలేదని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. సర్జరీ చేసినా చేయకపోయినా సరే కొద్ది నెలల్లోనే చనిపోతారన్న సంగతి చెప్పారు. బ్రెయిన్లో సంథింగ్ క్యాన్సర్ లాంటి ఒక పరిస్థితి. తనంతట తానే నేను బాప్తిసం తీసుకుంటాను, దేవుని యొక్క పాస్టర్ రమ్మని చెప్పండి అని చెప్పగానే మేము వెళ్ళిపోయాం. ఆయన విన్న కొద్ది మాటలే విన్నాడు, అంగీకరించాడు. నాతో పాటు 2 సోదరులు వచ్చారు. దేవుని మహాకృప పడ్డ చిట్ట చివరి గడియలో బాప్తిసం తీసుకున్నారు. ఆయన ఒక 2-3 నెలల కంటే బతకడానికి అవకాశం లేదని చెప్పారు. ప్రభు చిత్తమైతే
ఆయన ఆయుష్కాలం పెంచబడితే బతుకుతారు తప్పకుండా. కానీ ఇలాంటి స్ట్రోక్లు ఇదివరకు చాలాసార్లు వచ్చాయి, ఆయనకి 2-3 సార్లు వచ్చాయి. ఇదివరకే సర్జరీ కూడా జరిగింది తలకాయకి. అయినా అప్పుడు ఎప్పుడు కలిగిన మరణము ఎందుకు పోస్ట్ పోన్ చేయబడుతూ వచ్చింది అంటే రక్షణ నెరవేర్చగలిగారు. ఆ రక్షణ కొరకైనా సరే కాలాన్ని పెంచాడు. ఇది క్రోనోస్లో దాటైనా సరే కైరోస్ ఇవ్వబడాల్సింది. కైరోస్ దేవుడి యొక్క కార్యాలపై ఆధారపడి ఉంటుంది. కైరోస్ ఎక్కువగా దేవుడి యొక్క ఎన్నికలో ఉన్న వధువుకి మాత్రం అత్యధికంగా బలంగా పనిచేస్తాడు. దీని కొరకు దేవుడు దేనిలా చేస్తాడు. దానియేలు గ్రంథం చూడండి, ఒక మాట ఉంటుంది అక్కడ, 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలాలను సమయాలను కూడా మార్చగలిగే శక్తిమంతుడు. ఆయన ఎట్లనన్నా మారుస్తాడు. ఆయన క్రోనోస్లో నుంచి కైరోస్లో తీసుకొస్తాడు, కైరోస్లో నుంచి క్రోనోస్లో తీసుకొస్తాడు. క్రోనోస్ ఎంత పెంచగలుగుతాడు, కైరోస్ ఎంత తగ్గించగలుగుతాడు. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సీజన్స్. ఆయన అధిపతి, దానికి ఏదైనా చేయగలుగుతాడు. దాన్ని కాలాలని సమయాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తిమంతుడు ఆయన. మనం అనుకుంటుంటే చేయడు, కానీ తాను అనుకున్నట్టు తను చేయగలుగుతాడు. ఎట్లయినా మార్చగలుగుతాడు. ఒక వ్యక్తి యొక్క మరణాన్ని వైద్యులు ఇప్పుడే అని చెప్పినా సరే అక్కడ అయ్యా నీ కృపను బట్టి క్రోనోస్ కైరోస్ 2 పెంచేయండి, ఖచ్చితంగా పెంచుతాడు. అది ఆయన దృష్టికి అనుకూలమైతే చాలు. ఆయన అనుకున్నట్టుగా మనం నివసించి జీవించగలిగితే చాలు. మన కాల పరిమితిని ఖచ్చితంగా పెంచగల సమర్థుడు ఆయన. కాబట్టి అసలు సమస్య ఏంటంటే ఎంత కాలాన్ని తీస్తున్నాడో అంత కాలములలో ఒకరోజు లెక్క అడుగుతాడు. దేనికి వినియోగించి తిని సద్వినియోగం చేసుకోవచ్చు అంటే దుర్వినియోగం కూడా చేయొచ్చా? ఆబ్వియస్లీ చేయొచ్చు. కాలాన్ని దేనికోసం వాడుతున్నాం? ఖాళీగా కాలక్షేప మాటలొద్దు, ఖాళీగా కాలక్షేప మాటలొద్దు. ఇక్కడ ఒక మాట చెప్తా. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నా దగ్గరకు 4 సోదరులు వచ్చారనుకోండి, నేను మీతో జరిగించే సంభాషణలో ఏదో ఒక రూపంలో భక్తి మీలోనికి ఎక్కానే మాట్లాడతా, ఏదో ఒక రూపంలో. అది ఎనీ కైండ్ ఆఫ్ అ టాపిక్. దాని గుండా వాక్యం యొక్క పరిధిలో మనం ఎలా నడుచుకోగలగాలో దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొన్నిసార్లు ఇది భక్తి సంభాషణలో లేదే అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్రదర్ బండి కొంటా అనుకుంటున్నాడు, బండి గురించి సంభాషణ చేస్తాను. అంత ఎందుకయ్యా, మనకు వేస్ట్ అయ్యా, దానివల్ల వేస్ట్, ఇది తీసుకో, ఇది మంచుకుంటుంది అని చెప్పి ప్రయత్నిస్తుంటే ఇది భక్తి సంభాషణ అనిపిస్తుంది ఒకడికి. కానీ మితముగా ఉండడానికి అతను మెల్లగా ప్రేరేపించే ప్రయత్నం అది. మీకు అర్థమవుతుందా? నా మాట మీరు గ్రహించగలగాల. అతన్ని వాక్యపు పరిధుల్లో మనము అన్నిటిని మితంగానే ఉండాలి. పరుగు పందంలో ఉండేవాడు మితముగా కాకుండా అమితంగా ఎప్పుడు ఏ పని చేయకూడదు. భూలోక సంబంధమైన విషయాల్లో ప్రతి సంభాషణ కూడా ఖచ్చితంగా వాక్యోపదేశ సంబంధమైన విషయాలు బలాన్ని చేకూర్చడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశంగా మన సంభాషణ ఉండి తీరాల. మన కాలాన్ని వినియోగించుకునే పద్ధతి అట్లే ఉండి తీరాల. మీరు కలుసుకున్నప్పుడు అట్లాగే జరగాల. బోరు కొడుతుంది కాబట్టి ఏం చేద్దాము అన్నట్టు ఉండొద్దు. కలిసి మనము రండయ్య, ఏంటది మదీనా పోదాం పండి. దేనికది? దేనికి? కడుపు నింపుకోవడానిక? అచ్చా, డబ్బులు వచ్చాయి కాబట్ట? అరే మాట్లాడలేదయ్యా. ఇప్పుడు మనం కొంత సమయాన్ని వెచ్చిస్తున్నాం కదా, ఏదో ఉండాలి కదా అక్కడ, ఏదో జరగాలి కదా అక్కడ. అది ప్రభు యొక్క చిత్తములోనే వాడబడుతున్నట్టుగా ఏదో ఒకటి కనపరచబడాలి కదా అక్కడ. సంథింగ్ షుడ్ బి దేర్, ఏదో ఉండి తీరాలి అక్కడ, ఏదో చోటు చేసుకోవాలి. కరెక్టేనా? కానీ ప్రభువు లేఖనము దేవుడి చిత్తంతో సంబంధం లేకుండా వెచ్చించున్న ప్రతి గడియని గురించి లెక్క చెప్పాలి. ప్రతిదాని గురించి కూడా ఏదన్నా కూడా కొన్ని బాధ్యతలు జరిగించబడతాయి. అంటే తల్లులు పిల్లలకు, తండ్రులు పిల్లలకు జరిగించే కాలము, ఇది వేరే విషయాలు. మీరు స్కూల్లోకి వెళ్ళడము, దించడం, తీసుకెళ్ళడము, ఇది మీ బాధ్యతల్లో భాగమే. ఈ బాధ్యతలు మినహా, భక్తికి మినహా, ప్రణాళికకు మినహా వెచ్చించే ప్రతి సమయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా ఏ విధంగానే లెక్క అడుగుతాడు. ప్రవక్త గారు చూడ ఏమంటారు తెలుసా? స్టే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే, దట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ ప్రిపేర్ ఫర్ ద ర్యాప్చర్ ఇన్ టైమ్ అంటాడు.
కాలంలో మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మీరు చేయాల్సింది ఒకటే, వాక్యంతో ఎల్లవేళలా నిలబడి ఉండండి, ప్రార్థనలో మీ సమయాన్ని గడపండి అని చెప్తాడు. ఇంతకు మించి మీరు మిమ్మల్ని సిద్ధపరచుకోవడానికి మీకు సాధ్యం కాదంటాడు ఆయన. కాలాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకోగలిగితే అంత బాగా మన హృదయాలు దేవుడి యొక్క జ్ఞానంతో తిప్పబడడానికి అవకాశం లభిస్తూ ఉంటుంది. వృధా చేయకూడదు, ఊరికడ తిరగద్దు. నా మాట వింటున్నారా? అమ్మ, నీ ఇంట్లో పని అయిపోయిందా? కాసేపు ఉత్తగా పక్కింటికి 2 ఇళ్ళు తిరిగి రావాలన్నట్టు. బాయ్స్కి పని అయిపోయిందా? నెక్స్ట్ ఎక్కడ కలవాలా? మీరు మాట్లాడద్దు, ఇది ఇలా టాపిక్, ఇది మీరు నిమ్మలంగా ఉండండి. ఎక్కడ కలవాలా? అలాగే తెలిసేటట్టు మాట్లాడుతున్నారు మళ్ళీ. చెప్పి ఎక్కడ కలవాలా? ఏదో చాయ్ హోటలో, మదీనానో, లింబ్రానో, ఇంకా ఏదో ఒకటి లెక్క అడుగుతాడుగా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా నీవు చేసే పనులన్నిటికీ అడుగుతాడయ్యా అన్నిటి లెక్క అడుగుతాడు. రేపు పొద్దున్న ఎందుకు బయట ఈ తప్పు చేసావంటే, ఇది వాక్యం ఉందని తెలియదు అంటే, తెలియదు ప్రభు, నేను చదవలేదు, నిజంగా నాకు తెలియదు అంటే, నేను ఇచ్చాను టైం నీకు, నేను ఇచ్చిన కాలంలో నువ్వు తెలుసుకోవడానికి నీకు ఇచ్చాను కాలాన్ని, ఎందుకు దాన్ని వినియోగించలేదు నువ్వు? తలనొప్పి, సమస్య. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటాయంటే, ఒక వ్యక్తిని ఉదాహరణ తీసుకుందాం. ఏ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ పేరు రాసిన మళ్ళీ తలనొప్పి. ఈ వ్యక్తి 66 సంవత్సరాలు బతకాల. ఇదేంటిది? క్రోనోసా కైరోసా? ఇతడు చేసే కార్యాలను బట్టి ఇతడు ఆయుష్ 40కి రావచ్చు, లేదా 80కి పోవచ్చు. ఇది క్రోనోస్లో కైరోస్ మిళితం అవ్వాలి. క్రోనోస్ అందరికి ఉంటుంది, కైరోస్ ఉన్నా లేకపోయినా కానీ క్రోనోస్ కంపల్సరీ ఉండాల్సింది అందరికి. ఇప్పుడు దీంతో మిళితం అవ్వాలి. మిళితమైనప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ఇప్పుడు మనం సమయాన్ని సద్వినియోగపరచుకోవాలన్నప్పుడు ఎట్లా ఉంటుందయ్యా అంటే, మనం అందరము కాలక్షేపానికి ఒకే దగ్గర ఉంటాం, అందరం ఒకే రకంగా ముందుకు సాగిపోతాం, ముచ్చట్లు పెట్టుకుంటే మంచి ముచ్చట్లు పెడతాం. కానీ మీకు సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, అందరూ ఒకే రేస్లో లేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్రదర్కి ఎగ్జామ్స్ ఇంకా 30 రోజులు, ఈ బ్రదర్కి ఎగ్జామ్స్ ఇంకా వారం రోజులే, ఆ బ్రదర్కి రేపే ఎగ్జామ్స్. ఈరోజు కలిసి సాయంత్రం పూట, ఇది అర్థమైందా? ఈయన 30 రోజుల్లో ఎగ్జాము, ఆయనకు 15 రోజుల్లో, ఆయనకు రేపు ఎగ్జామ్. ఈరోజు సాయంకాలం పూట కలిసిరు. అందరూ ఒకేలా ఆలోచిస్తారా? ఈయనేమంటాడు, 30 రోజులు ఉన్నాయన ఇంటికి వెళ్తాను చదువుతా అని చెప్పి ఆయన అంటాడు. ఈయనేమంటాడు, ఏం కాదులే బ్రదర్, చదవకపోయినా ఏదో దేవుడి చిత్తం జరుగుద్ది ఉండు అని ఈయన అంటాడు. ఆయన ఏమంటాడు, అవును బ్రదర్, అంతేగాని కొంచెం కష్టపడాలంటాడు. ఆయన నేను ఉండనే వెళ్ళిపోతా అంటాడు ఆయన. ఎందుకంటే ఇవ్వబడిన కాలం వేరువేరుగా. ఇప్పుడు మనమందరం అవసరం కూర్చొని ముచ్చులు పెడుతున్నాము. నీ ఆయుష్ నా ఆయుష్ నీ తేడా తెలియదుగా. నేను రేపే పోవచ్చు, నువ్వు వారానికి పోవచ్చు, ఒకరు 100 ఏళ్ళు ఉండొచ్చు. మారడానికి, అభివృద్ధి పొందడానికి అందరికి ఒకే రకమైన అవకాశాలు, ఒకే రకమైన స్కేల్ లేదు. అసలు నువ్వు ఎవరితో అయితే సమయాన్ని వెచ్చిస్తున్నావో వారికి నీకు ఉన్నటువంటి దినాల లెక్కింపులు ఎంతో తేడా ఉందిగా. ఒకేసారి పోంగా ఎత్తబాటు కనుక, ఇంకా సమయం ఉంటే కనుక అందరం ఒకేసారి పోంగా. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాల పరిమితి ఉంది. కానీ మనం ఎవరితో తిరుగుతున్నామో మనకు ఒకవేళ వాళ్ళకంటే మనకు బాగా తక్కువ ఉంటే ఏం చేయాలి మరి? అప్పుడు మనం అనుకుంటాము తిరిగేటప్పుడు కాలాన్ని కాలక్షేపం కోసం వెచ్చించినప్పుడు మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మనం ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతాము, ఇంకా చాలా దినాలు ఉంటాయి భూమి మీద అన్నటువంటి స్పృహతోనే గడుపుతాం యాక్చువల్గా. కానీ నీకు నాకు ఒకే రకమైన టైం ఉండదు, నీకు నాకు వేరే కాల పరిమితి. అలాంటప్పుడు మనం అందరం కలిసి ప్రభు కార్యాలు కాకుండా ఉన్నటువంటి మిగిలిన కార్యాలపైన ఒకే సమయాన్ని ఎలా వెచ్చించగలుగుతాం మనము? సాధ్యం కాదే. కరెక్టేనా? మీకు తెలుసా ఏనుగు ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? బాగా ఫేమస్ చెప్తా, తాబేలు 300 to 500 ఇప్పుడు లేవులేండి, అయిపోయి ఆ దినాలు వేరే. కానీ ఇప్పుడు ఇంచుమించుగా 300 సంవత్సరాల దాకా బతకగలిగేటువంటి
వయసు కలిగింది అది. మనము మనము అంటే ఊరికి అందరు అట్లా రఫ్గా చెప్పండి అయ్యా. 60 కూడా డౌటే నాకు ఇవ్వాలి రేపు, కానీ సరే 60 మీకోసం ఆర్గ్యుమెంట్స్ 60. ఇప్పుడు మనము టటాయిస్ తాబేలు స్నేహం చేసినాం, కలిసి తింటున్నాం, కలిసి తిరుగుతున్నాం, కలిసి పని చేస్తున్నాము, బోరు కొట్టిన మదీనాకి, లింబ్రాకి, ఛాయ్కి, ఇంట్లో ముచ్చట్లకి కలిసి తిరుగుతుంది. ఒకనొక టైం రాగానే మనం టపి అంటే మీ తాబేలు అట్లా నిలబడుతుంది. నువ్వు తిరిగే నీ దోస్తు, నీ స్నేహితుడు, నీ ఫ్రెండ్, నీ బ్రదరు, నీ సహోదరి కూడా అట్లాంటిదే. నీకెంతుందో నీకు తెలీదు, వాళ్ళకి ఎంతుందో వాళ్ళకి తెలీదు. నువ్వు వాళ్ళతో పాటు కలిసి నీ సమయాన్ని వృధా చేసుకోవడానికి నీ దినాలు నువ్వు లెక్కిస్తేగా. నా వన్ డే ఈజ్ ఈక్వల్ టు నీ వన్ డే కాదు. నా ఒక్కరోజు విలువ నీ ఒక్కరోజులో కాదు. నీ విలువ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, నాది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మన ఇద్దరి దినముల విలువ వేరు. మేబీ నాకు తక్కువ కాల పరిమితి ఇచ్చాడనుకో, మై వన్ డే వాల్యూ ఇస్ మచ్ మోర్. నా ఒక్క దినం యొక్క విలువ నీకన్నా చాలా పెద్దది. నాది నీకు దాదాపు 70 సంవత్సరాలు బతికే వయసు ఇచ్చాడేమో, నాకు 50 ఇచ్చి ఉండొచ్చు. అప్పుడు నీ దినము నా దినం ఒకటే అవుతుందా? నీకెందే చాలా ఉన్నాయి, నా దినం తక్కువ ఉంది. అప్పుడు నేనేం చేయాలి? నువ్వు గడిపాడే నేను గడపగలుగుతానా? మరి ఇలాంటప్పుడు దేవుని బిడ్డలు అందరూ కలిసి భలే టైం వేస్ట్ చేస్తారే, మూకుమ్మడి వేస్ట్ చేస్తారు. దేంట్లో ఉండదు ఐకమత్యం, కానీ టైం వేస్ట్ చేయడంలో ఐకమత్యం ఉంటుంది. కరెక్టేనా? మీరు వింటలేరు. టైం వేస్ట్ చేయడంలో ఉన్నంత ఐకమత్యం దేవుళ్ళో కనబడదు. బట్ టైం ఈజ్ డిఫరెంట్ టు పర్సన్. బిలీవర్కి కాలం వేరు, సంఘాలకి వేరు, మనకి ఇజ్రాయేల్కి వేరు. సార్, కాలం అందరికి ఒకేలాగా పనిచేయట్లేదు. కాలపు నియమాలు తెలిస్తే భయపడుతుంది. ఉదాహరణకి నువ్వు ఇప్పుడు ఎంత వయసు ఉందో నాకు తెలియదు, కానీ నువ్వు ఇంకొక 5 సంవత్సరాల వరకు బ్రతకడానికి దేవుడు నిర్ణయించాడు అనుకో, ఆ ఆజ్ఞలు పాటిస్తున్నా, నీకు పొడిగింపు కాలం ఇచ్చినా ఇంకొక 5 ఏళ్ళు నీకు. నీతో పాటు ఉండే సహోదరికి, నీతో పాటు తిరుగుతున్న సోదరుడికి ఇంకో 30 ఏళ్ళు ఉందనుకో, నీ వన్డే వాళ్ళ వన్డే ఎట్లా ఈక్వల్ అవుతుంది? నీ 1 అవర్ వాళ్ళ 1 అవర్ ఎట్లా ఈక్వల్ అవుతుంది? వాళ్ళతో నీకేం సంబంధము? ఎందుకు మరి మూకుమ్మడిగా మనం వేస్ట్ చేసుకోవాలి సమయాల్ని? కరెక్టేనా? ఇప్పుడు నా సంపాదన 10,000, నీ సంపాదన 1,00,000. 100 రూపాయలు అనేది నీకు నాకు ఒకటేనా? నువ్వు 100 ఇసిరేస్తావు. ఇట్లా నాకు 100 లెక్క చూసుకోవాలి, నేను జాగ్రత్తగా వాడుకోవాలి. నేను 1000 అంటే నాకు యుద్ధమే. నువ్వు 1000 తీసి పడెత్తవచ్చు నోటితో, అట్లుంటుంది నీకు అది. ఇప్పుడు ఇవన్నీ దేన్ని బట్టి తెలిసింది? దినాల లెక్క తెలిసినప్పుడు. దినాల లెక్క తెలియదుగా, కావాలని చెప్పాలంటాడు ఆయన. నేను దినాల లెక్క చెప్తే మీరు ఇట్లుండరు, అందుకే ఎట్లా వస్తుంటే ఆకస్మికంగా టక్కన వస్తే ఒకసారి అంటాడు ఆయన, దొంగ లెక్క. ఓ, ఇప్పుడు దినముల లెక్క తెలియపరిస్తేనే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము, కానీ నేను తెలియపరచా. ఇజ్రాయేల్ వచ్చి, మన శిష్యులు వచ్చి, ఇజ్రాయేల్కు మళ్ళీ రాజ్యాన్ని అప్పగిస్తావా, మళ్ళీ రాజుగా చేస్తావా? కాలములు సమయములు మీ చేతుల్లో లేవు, అవన్నీ తండ్రి వర్షంలో ఉన్నవి. మీరు తెలుసుకోవాల్సిన పని మీద కాదు, ఊరకుండా అన్నాడు. ఓ, అంటే ఇప్పుడు కాలం సమయం మనకు చెప్తాడా? చెప్పడు. సార్వత్రిక కాలాన్ని మనం కొంత మట్టుకు తెలుసుకోలేదు. కాలంలో ఉన్న సూచనలు బట్టి, కాలంలో ప్రవక్తల సూచన, ప్రవచనాలనే సూచన, దేవుడి యొక్క మేఘపు రాకడనే సూచన, అగ్ని స్తంభాల సూచన, వీటిని బట్టి ఎత్తవాడికి కాలం దగ్గర పడిందని తెలిసింది, కానీ నా మరణానికి దినాల లెక్క తెలీదు. నీ ఒక్క నిమిషము మిగతా వాళ్ళ 1 నిమిషానికి సంబంధం లేదు, నీకు తెలీదు. మిగతా వాళ్ళతో కలిసి నువ్వు సమయాన్ని వృధా చేయడానికి నీకు ఎవరు అవకాశం ఇచ్చారు? నీకు ఎందుకు ధైర్యం వచ్చి నాకు అర్థం కాలే. నా గంట నీ గంటతో సమానమా? నా దినం నీ దినంతో సమానమా? నేను ఒక రోజు వెచ్చిస్తుంటే నీ ఒక రోజుతో సమానమా? అది మనం పొందుకున్న పరిశుద్ధాత్మ పైన, మన యొక్క ఆత్మీయ పరిపక్వత పైన, మన ఎన్నిక పైన, మరియు మన ఆయుష్ పైన, ఇన్ని అంశాల పైన చూసుకుంటే నా దినము నీ దినము ఒకటా కాదా, సమానమా కాదు తెలుస్తుంది. ఇప్పుడు మంచిగా వెచ్చించండి సమయాల్ని. ఊరికే టైంపాస్కి రాబోతున్నట్టు వెళ్దాంపా అన్నాడు అనుకో, ముందు ఆయన కాలానికి నీ కాలానికి ఉన్న విలువ తెలుసుకో. ఎందుకు వచ్చావమ్మా? ఉత్తగానే అట్లా ముచ్చట్లు పెట్టి నీకు వచ్చిన. ఓహోహో,
ఎవరో ఒకరితో ముచ్చట్లు పెట్టే మీ ఇద్దరి కాలాల యొక్క విలువ తెలుసుకోండి. ఒకరు తొందరలే పోవచ్చు, ఇంకొకరు 100 ఏళ్ళు బతకొచ్చు. ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల కాలాన్ని సద్వినియోగం చేసుకుని తెలుస్తుంది ఈ విషయాన్ని. అందరూ సమానంగా తెలుసుకోలేరు ఈ విషయాన్ని. అందుకని అంటాడు, మళ్ళీ చదవడం మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. కాలం పట్ల జ్ఞానం కలిగిన ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాడు. ఎట్లా ఒకప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు దానికి పర్ సెకండ్కి పైసా ఉన్నట్లు జాగ్రత్తగానే వాడుకో. ఇంకా కాయిన్ బాక్స్లో అయితే మరీ ఘోరం. కాయిన్ బాక్స్ ఎట్లుంటుంది అంటే ఇంకొక సెకండ్ దాటి ముచ్చట చెప్పాలంటే అనవసరం 1 రూపీ వేస్ట్ అని దీంట్లోనే స్పీడ్గా ఉంటారా బాబాయ్ జాగ్రత్త అని పెట్టేస్తారు. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఆయన పడితే మళ్ళీ ఇంకో నిమిషం మాట్లాడాలా. ఓహో, ఇన్ని విషయాలలో జాగ్రత్తగా కాలాన్ని వాడుకున్నారు. రేపు పొద్దు దేవుడు లెక్క అడగడా, నాన్న వోడాఫోన్ ఎయిర్టెల్లో వాడుకున్నావు బాగానే, కాయిన్ బాక్స్లో వాడుకున్నావు బాగానే, ఉద్యోగంలో కూడా బాగానే వాడుకున్నావు, వ్యాపారంలో కాలాన్ని బాగా వాడుకున్నావు, మరి నా దగ్గరకు వచ్చరికి నీ కాలానికి ఏమైంది బయట? రోజుకు 2-3 గంటలు టిక్కు అని చెప్పి షార్ట్స్కి పోతుంది, గంట వీడియోలకు పోతుంది, ఇంకా ఉత్తుత్త తిరనీకి దాని దీనికి పోతుందా? నేను కాలాన్ని ఊరికే ఇచ్చాను నీకు అని దేవుడు పొద్దున అడిగినప్పుడు ఏం చెప్తావు? నా కైరోసులో నీకు కొంత సమయాన్ని పెంచా నేను అన్నప్పుడు ఏం చెప్తావు? అరే గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామయ్యా? 3 గంటల తర్వాత ఒక అర్ధగంట ఎక్కువ ఇచ్చిన అయినా ఫెయిల్ అయ్యిండు అని ఏమంటాం? మీకు అర్థమవుతలేదు అనుకుంటా. 3 గంటల్లో ఎగ్జామ్ రాయడానికి సమయం ఇచ్చిండు, అయిపోయింది, ఇంక ఫోన్లే అని చెప్పి కృపతో ఇంకొక అర్ధగంట ఎక్కువ ఇచ్చింది ఇంకొకరికి స్పెషల్గా, అయినా ఫెయిల్ అయినావు నువ్వు అని ఏమంటాడు ఆయన? నా కృప దుర్వినియోగం ఏదైనా విషయంలో ఇదే ఎవరికైనా ఇచ్చినా బాగుండు, వేరుడికి ఆడన్నా కొద్దిగా ఫలించేవాడు అంటాడు ఆయన. కాలానికి లెక్క ఉందయ్యా. కాలాన్ని సద్వినియోగం దుర్వినియోగం చేసుకోవడం కూడా జ్ఞానము అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె సద్వినియోగపరచుకోవడానికి జాగ్రత్త పడి దుర్వినియోగంగా కూడా చూసుకోగలగాల. ఒక ఖచ్చితమైన టైం టేబుల్ ఉండాలిగా. పంట ఎప్పుడు లేవాలా? ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కదా, ఎప్పుడు మా ఇంట్లో లేపుతప్పుడు కదా, ఎప్పుడు ఎప్పుడు లేగాలయ్యా? రాత్రి పని ఎక్కువైంది అందుకే లేటు లేచి, అదేంది 6-9 మధ్యలో ఎత్తపాటు జరుగుతుందని నమ్ముతున్న ప్రజలమేగా. మరి 6 కంటే ముందే లేచి అయ్యేదైనా తప్పుంటే క్షమించమని మన పాపాలు కడుక్కోవడానికి చిట్ట చివరి గడియల అవకాశాలు 5:59 ముందే ఉందని తెలిసి ముందే లేవాలగా. ఉత్తదే మీకన్నా మీ పిల్లలు పోపు, మీ పిల్లకాయలు బెటరు, భయానికో భక్తికో దేనికో కానీ చక్కగా సమయానికి వచ్చి కూర్చుంటారు. మీరు మాతో పాటు ఉన్నారనుకో మిమ్మల్ని అదే టైంకి లేపుతాం. మాతో పాటు ఉంటే మీకు ప్రైవసీ ఉండదు. మా దగ్గర ఉండి మీరు 10 గంటలకు లేచి 9 గంటలకు లేస్తే అంటే ఎడ కూర్చుంటాం మేము? దేవుడు పోతే నన్ను అంటాడు, పక్కనే పెట్టి సరి చేయలేదు అని సార్. కంతే ఎప్పుడు లేవాలి? ఎన్నిటికి లేస్తారు? ఎన్ని గంటలకు లేస్తారయ్యా? సరే ఎన్నింటికి లేస్తున్నారు? ఇప్పుడు సద్వినియోగపరచుకోవడం ముందు ఇవ్వాలగా. ఓహో, నిద్రలో సద్వినియోగమా? నిద్ర కేటాయింపుల సద్వినియోగమా? అట్లా చెప్పారు ఆయనత. ఈ స్త్రీల వినియోగం అయితే నాకు ఎప్పుడు షాకింగే. ప్రవక్త గారు కాలాన్ని ఎలా వాడుకోమని అంటే, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపల ఏమేమి అవ్వాలి? వంట, బట్టలు, ప్రతి పని పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయానికి పంపించేసేలా పనులు అయిపోగొట్టుకోమని చెప్పిండు. తర్వాత మీ సమయాన్ని నిద్ర సరిపోతే 1-2 గంటల నిద్ర, తర్వాత అంతా వర్తమానం చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి చక్కగా కేటాయించమని చెప్తుంటే, ముందు అదేదో దునియాలో ఇదే ఫస్ట్ ప్రపంచంలో ప్రాముఖ్యమైన పని అన్నట్టు ముందు అలా బయట పంపించేస్తారు. ఇక మొదలు పెడతారు. తర్వాత ఇక మధ్యలో ఒకరికొకరు ఫోన్లు. అక్క అయిందా పని? అక్క మీదైందా? ఈ ముచ్చట్లు మళ్ళీ ప్రవక్త ద్వారా సమయాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలి చక్కగా చెప్పాడు కదా ఆయన. పిల్లలు స్కూల్కి వెళ్ళే సమయానికి అన్ని పనులు అయిపోవాలి. అప్పుడు మీరు వాక్యానికి, వర్తమానానికి సిద్ధపడడానికి, అద్భుతమైన పనులకు మీ యొక్క కాలము వెచ్చించడం అనేది చక్కగా జరుగుద్ది. రేపు పొద్దున్న లెక్క అడుగుతాడు. అమ్మా అడుగుతాడమ్మా లెక్క,
అడుగుతాడమ్మా నిన్ను అన్నిటి లెక్క అడుగుతాడు. కాలాన్ని ఎలా పడతాలో అలా వినియోగించకండి, ఖచ్చితంగా ఉంటుంది. బోధకులకు కూడా అడుగుతాడు, ఏరా 2 గంటలు సమయం ఇస్తుంటే వాక్యం చెప్పకుండా అలా తిడతావేంద్రా అని అలా కూడా అడుగుతాడుగా. ఇక్కడికి వచ్చింది ఏమి? క్రీస్తు వైపు మిమ్మల్ని తిప్పడానికి వాడుకోవాలి సమయాన్ని. ఈ అల్లనీళ్ళని తిట్టుకోవడానికి వాడమైంది. దుర్బోధనలు ఖండించిన కొంత సమయం వాడుకుంటే చాలు. కానీ అదే వర్తమానమైనట్టు ఈ పుదత్తమానం అల్లనీళ్ళని తిట్టుకోవడమే కొంతమందికి. అల్లనీళ్ళు లెక్క అడుగుతాడు, ప్రతి ఒక్కరు లెక్క అడుగుతాడు కూడా. అయ్యా ఇంట్లో మీ ఆవిడికి ఓ చికెన్ మటన్ తెచ్చిపెట్టినావు, కాసేపు పడుకున్నావు, 5 గంటలైంది, లేచినావు, కాలేదు. అప్పుడు ఏమంటావు? ఏమంటారు? ఇప్పటిదాకా ఏం చేసావు? మరి 9ంటికి ఇచ్చా, ఇంతసేపు ఏం చేసావు? నీ తొక్కలో మటన్ చికెన్కి టైం అడుగుతున్నావు నువ్వు. నీ జీవాన్ని కొరకు దేవుడు అనుగ్రహించే సమయం లెక్క అడగడా? ఖచ్చితంగా అడుగుతారు లెక్క. మనం అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ రోజున ఒక మాట ఉంటుంది. దేంట్లో అంటే కొరింథీ పత్రిక చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయం అనుకుంటా. మొదటి కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం ఇంగ్లీష్లో చూస్తే, మోర్ ఓవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ స్టూవర్డ్స్ అంటే నిర్వాహకత్వాన్ని చేస్తూ లెక్కప్ప చెప్పవలసిన వారు అని అర్థం. లెక్కప్ప చెప్పుకొనుటకై నిర్వాహకత్వాన్ని, యాజమాన్యాన్ని, అధికారాన్ని తీసుకునేవారు. లెక్క అడుగుతాడా? అయ్యో ఈ లెక్క చాలా విషయాలు అడుగుతాడు. మనం ఓన్లీ మాటల్లో చూసాము, ఈరోజు సమయంలో చూస్తున్నాము. తర్వాత ధనంలో అడుగుతాడు, తర్వాత వరాల్లో అడుగుతాడు, తర్వాత కుటుంబ పోషణ, కుటుంబ క్రమాల్లో అడుగుతాడు, బిడ్డలపైన తల్లిని అడుగుతాడు, తల్లిపైన భర్తను అడుగుతాడు. అబ్సల్యూట్ లెక్క ఉంటుంది. ఈ లెక్క నుంచి తప్పించుకోలేవు నువ్వు. ఓ రోజున ఆడిట్లో మొత్తం లెక్కలను చూపించాలి, లెక్కలు ఖచ్చితంగా చూపించాలి. ఓ పురుషుడా, ఎలా నీ భార్యను వేలలేకపోతేవి? అమ్మ ఎందుకు నీ బిడ్డలకు ఐదస్వార్థ లేకపోతేవి? ఓ లెక్కే. వరాలు ఇస్తాడు, తలంతులు ఇస్తాడు, మీనాలు ఇచ్చాడు, ఎందుకు వాడుకోలేదు, ఎందుకు వినియోగించలేదు, ఎందుకు పెంచలేదు? అది లెక్కే. మనం ఖచ్చితంగా లెక్కలో పెట్టబడ్డామనే సంగతిని మర్చిపోకూడదు. ముఖ్యంగా దినాలు, సమయాలు, జాగ్రత్త, కాలాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. టైం వేస్ట్ చేయొద్దు. కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరిపైన లెక్క ఉంటుంది. దేవుడు ప్రవక్త ఒక మాట చెప్తాడు, మీకు చూపిస్తాడు చూడండి. 58-01-0112A. ప్రార్థనల రోజు నాడు నిద్రస్తూ చూసిర్రా ఇట్లా ప్రార్థనలో ఏం చేయాలంటే, ఆ రోజున మధ్యాహ్నం ఇంత లప్పెడంత తిని పండాలి 2-3 గంటలు. మధ్యాహ్నం పూట ఇంత లప్పెడంత తిని పండుకోవాలి. అప్పుడు దేహం రిలాక్స్ అయ్యి వాక్యానికి సిద్ధపడుతుంది. వాక్యానికి సిద్ధపడుతుంది పడదా? 5 గంటల బస్సు ప్రయాణానికి వాష్రూమ్ పోవాల్సి వస్తుందని చెప్పి తిండి తిప్పలు మానేసి ఉంటారు. అవునా? చర్చిలో అట్లుండదు. అందుకే చర్చిలో బాత్రూమ్ కట్టద్దు. అసలు కట్టిన కాంచి బాధ వచ్చింది. కట్టకపోతే ఎట్లుంటుందంటే, ఇంటి దగ్గర సిద్ధపడి నీళ్ళు తక్కువ తాగి, అన్నం తక్కువ తిని అట్లా జాగ్రత్తలు చూసుకుంటారు. బస్సులోకి వచ్చినట్టుగా అన్ని వసతులు పెట్టేసరికి ఏమైంది? ఇక్కడ మారిపోయింది మన పరిస్థితి. ప్రార్థన రోజు అదే చేయాలి మనం. డే టైంలో కాస్త విశ్రాంతి తీసుకొని, సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ప్రార్థన కొరకు దేహాన్ని సిద్ధపరచాలి. డే అంతా కష్టపడి వీడికి వచ్చి నిద్రపోతున్నాం. ఎందుకు దిగాను ఇక్కడికి వచ్చి? చూడండి అని అంటాడు. 58-01-1112A దాంట్లో 63వ పేర చూడండి. It was while those who went to Emmaus along the road began to talk about him that he stepped out of the bushes and walked with them through the day. ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేస్తున్న వారితో ఆయన ఆ పొదలో నుంచి తన అడుగులు బయటకు పెట్టి వారితో పాటు కూడా కలిసి ఎమ్మాయి మార్గంలో ప్రయాణం చేయుచున్న వారితో కూడా దేవుడు కలిసి నడుస్తూ వెళ్తున్నాడు. The reason we don't have the spiritual blessings, ఈ రోజున
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేకపోవడానికి గల కారణం ఏంటంటే టీవీలు చూడడానికి, ఫోన్లు చూడడానికి మన దగ్గర చాలా సమయం ఉంది. ఈ రోజున న్యూస్ పేపర్ చదవడానికి కూడా చాలా సమయం ఉంది మన దగ్గర. ఏదో ఒక దాన్ని వినడానికి కూడా చాలా సమయం ఉంది మన దగ్గర. కానీ మనం విమోచించుకోవాల్సిన సమయాన్ని మాత్రము వాక్యం కోసం, దేవుడి కోసం విమోచించుకోలేకపోతున్నాము. మన సమయాన్ని దేనికి ఇస్తున్నాము? ఈ లోక సంబంధమైన పనులకు మన సమయాన్ని వెచ్చిస్తున్నాము. దేవుడికి, ప్రభువైన యేసుకి చెల్లించవలసిన మన సమయాన్ని ఈ లోకానికి చెల్లించడం వల్లే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ లేకపోవడానికి కారణం అదే. మా కుటుంబంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కావాలి అందరూ అడుగుతున్నారు. దానికి గల కారణము ఏదంటే మనకున్న సమయాన్ని మొత్తాన్ని దేవుడి కోసం వెచ్చించడంలోనే ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు ఉన్నాయి. అది చేయకుండా లోకానికి, పనికి మన స్నేహాలకి, సంభాషణలకి, అన్నిటికీ సమయాలు వెచ్చించిన తర్వాత ఎక్కడి నుంచి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి? ప్రవక్త అంటాడు, ఇదే కదా కారణం ఈ రోజున ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేకపోవడానికి. తర్వాత అంటాడు చూడండి, పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, ఓ రొట్టె వలన మాత్రమే కాదు దేవుడు మనుషుడు బతికేది. అలాంటప్పుడు ఆ రొట్టె సంపాదన కొరకే సమయం అంతటే, మొత్తం అంటే రొట్టె వల్లే బతకంగా. కానీ రొట్టె కోసమే మన సమయం అంతా పోద్ది. అచ్చంగా వ్యాపారాలు, అచ్చంగా ఉద్యోగాలు, అచ్చంగా పొలాలు, అచ్చంగా బర్రెలు, గొర్రెలు, ఇంతే. అచ్చంగా ఆటోలు, ఇంకా మిస్సాలే, ఇంకేం మిస్సాలే. అచ్చంగా వంట పనులు, ఇంటి పనులు, అందరు దొరికిర్రు, ఇక అయిపోయింది. అంటే అందరు ఉంటే బాగుంటుంది, అన్నిట్లో కలిసి నడుద్దాం. అచ్చంగా వీటి కొరకే కేటాయించినాక ఎట్లా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి మనకి? వీ హ్యావ్ సో మచ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. టైం లేదు అంటారు. టైం లేకపోవడం కాదు, టైం ఎప్పుడు ఉంటుంది. వారందరూ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోయాం. వీ హ్యావ్ టైం ఫర్ ఎవ్రీథింగ్. కొంతమంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఎందుకంటే కొంచెం బిజీ ఉంటా. ఈ బిజీ ఉన్న వాళ్ళు ఫోన్ తీసుకోవాలి, ఒకసారి కాల్ లిస్ట్ చెక్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఫోన్ చేసినా అటు ముందు వెనకాల అందరి ఫోన్లు ఆన్సర్ చేసి ఉంటారు మళ్ళీ. మీకు అర్థం కాలేగా? మనుషులు అయితే అంతే, అంటే కొంచెం బిజీగా ఉండి అందుకే లిఫ్ట్ చేయలేదు అని 10 గంటల 10 నిమిషాలకు అన్నాడు అనుకో ఆ మాట. నువ్వు ఫోన్ చేసినప్పుడు 10కి ముందు 10 తర్వాత చూడు, అన్ని ఫోన్లు ఆన్సర్ అయి ఉంటాయి. టైం లేకపోవడం ఉండదు. ఇది టైం లేదు అని ఎవడంటాడు? అబద్ధికుడు వాడు. టైం లేకపోవడం ఏం లేదు, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నీకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. నేను నీకు ఫోన్ చేస్తాను, నువ్వు లిఫ్ట్ చేయవు, ఎందుకంటే నువ్వు లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చావు అంతే. దేనికి? ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన కన్నా దేవుడు పనుడు ఆ తర్వాత చూసుకొచ్చింది అని పక్కన పడేసింది, అంతే. ఆడ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ బట్ నాట్ అబౌట్ ద టైం. టైం అందరికీ ఉంటుంది. జెన్యున్గా 1% 2% మాత్రం కొంతమంది వెచ్చించలేరేమో, కానీ కాలం, సమయం అందరికీ సమానమే. మనం ఇప్పించుకోలేకపోయినాం కాబట్టే మన కాలాన్ని వెచ్చించలేదు, కానీ కాలం అందరికీ ఒకేలా ఉంటుంది. దేవుడు ప్రవర్తన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేకపోవడం గల కారణం అదే. అన్నిటికీ వెచ్చించిన నీ సమయము పిల్లలకు, వంటలకు, బట్టలకు. కొంతమంది విషయాలు నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఇంటి పని చేయడానికి పనులు ఉంటారు, పిల్లలు తమ పని తామే చేసుకుంటారు, అన్నీ చేసినా కూడా టైం లేదంటారు. మళ్ళీ నాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. బిల్ గేట్స్ లాంటి టైం ఉంది, ఎలాన్ మస్క్ లాంటి టైం ఉంది. అవి ఇంటర్వ్యూలు ఇస్తాడు, పోడ్కాస్ట్లు ఇస్తాడు, రకరకాల ప్రమోషన్లు చేస్తారు వాళ్ళ ప్రోడక్ట్ల గురించి. దునియా కుబేర్లకు 100 బిజినెస్ ఉండడానికి టైం ఉంది, కానీ మన బుల్లి సంపాదనకు సమయాలు లేవు. ఇది అబద్ధాలు. సమయం లేకపోవడం కాదు, మనకు ప్రాధాన్యత లేక సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక ఈ పొరపాటు జరుగుతూ వచ్చింది. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం లేకపోవడం గల కారణము సమయాన్ని ప్రపంచానికి వెచ్చించి క్రీస్తుకు వెచ్చించకుండా మిగిలిన వాడని వెచ్చించడంలో మన పొరపాటు జరిగింది. కరెక్టేనా? తర్వాత నేను అంటాడు, ఓ దేవుడి నోట నుండి వెళ్ళు ప్రతి. మీకు కౌంట్ డౌన్ అన్న వర్తమానం ఉందా? తెలుగులో ఏందది? ఆరోహణ లెక్కింపనిసరిగా ఏందో అనుకున్నారు. కౌంట్ డౌన్ అంటే మనకు టైం స్టార్ట్ అయిందని అర్థం.
కౌంట్ డౌన్ అంటే ఏంటి అంటే మనందరికీ ఎత్తబాటు రూపంలో సార్వత్రికంగా వ్యక్తిగతంగా మనకి వధువుగా ఇజ్రాయేలుకు వేరుగా మనకి ఒక కౌంట్ డౌన్ టైం ఉంది. ఆ టైం వాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎప్పుడో ఒకసారి ఆ టైం 0 అవుతుంది. అందరి కాలాలు ముగించబడతాయి. ఆ కౌంట్ డౌన్ అనే వర్తమానం చదవండి మీరు. ఆ సమయం దాని అంతట్లో కూడా కాలం దగ్గర పడింది, ముగించడానికి సిద్ధంగా ఉందని చెప్పడమే ఆ యొక్క వర్తమానం యొక్క మెయిన్ ఉద్దేశం. కౌంట్ డౌన్ అంటే అది. కానీ ఎట్లా మన కౌంట్ డౌన్ మనకు ఎలా తెలుస్తుంది? నువ్వు అందరితో పాటు చక్కగా కాలాలు గడుపుతున్నావు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ నీ లైఫ్ స్టైల్కి, వాళ్ళ జీవితంలో ఒక రోజు విలువకి నీ జీవితంలో ఒక రోజు విలువకి సంబంధం లేదే. ఇప్పుడు ఉదాహరణ, నేను జానగంతో పాటు రోజు తిరుగుతున్నా, వాడికి నాకే సంబంధము? వాడు పట్టుమని చెప్తాడు 15 సంవత్సరాలు లేవు. ఒకవేళ కాలపరిమితి వాడికి నాకు 60 ఇద్దరికి ఒకవేళ ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేసినా నాది సగం అయిపోయింది. అది బేర్లు ఒక 20% 30% అయిపోయింది. నాకంటే వాడికి దినాలు ఎక్కువ ఉన్నాయి. వాటితో పాటు నేను తిరుగుడైంది. నేను కొద్ది దినాలు బతకబోతున్నా, నేను ఇంకా చాలా మారాల్సింది ఉంది, నేను చాలా సిద్ధపడాల్సింది ఉంది. వాడికి ఇంకొంచెం ఎక్కువ టైం ఉంది. వాడు కొంత వేస్ట్ చేసినా, వాడు కొంత నెమ్మది చేసినా వాడికి చెల్లుబాటు అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇది ఎప్పుడు ఇద్దరికి ఒకే రకమైన కాలపరం సెట్ చేసినప్పుడు. కానీ అన్సర్టెనిటీ, ఎవడెప్పుడు చచ్చిపోతాడో తెలియనప్పుడు వాడి దినానికి నా దినానికి లెక్కలేదు. నా దినము వాడి దినాలతో పోలిస్తే 4 దినాలు ఎక్కువ రెట్లు ఉండొచ్చు. నా గంట వాడి 4 గంటలతో సమానమై ఉండొచ్చు. టైం చాలా విలువైంది. మీరు అందరితో పాటు ఉన్నప్పుడు మన అందరి సమయాలు ఒకేలా ఉంటాయి అనుకోకూడదు, అస్సలు అనుకోకూడదు. చాలా జాగ్రత్త. తర్వాత ఇంకొన్ని లేఖనాలు కూడా ముందు సాగిపో. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సంఘం వెలుపల వారితో ఎందుకు? సంఘం వెలుపల వారు ఎందుకు? సంఘము లోపలి వారి వలన కనీసంగా సమాజంగా సమకూర్చబడే ఒక విలువైన ఒక కాలం ఉంటుంది. 2-3 సమకూర్చబడేటువంటి ఒక చెప్పదగినటువంటి కొద్ది గొప్ప ఒక మాట కనబడుతుంది. కానీ సంఘానికి వెలుపల వారితో మనం వెచ్చించే సమయం అంతా కూడా వ్యర్థమే. అన్లెస్ వారికి ఏదైనా సువార్త చెప్తే తప్ప సంఘం వెలుపల ఉండే వారితో మనం వెచ్చించే సమయం అంతా వృధాయే. దేనికది? ఓ ఉద్యోగ బంధము, ఓ వ్యాపార బంధము, దాంతో మనకు వచ్చిపోయేది ఏముంది? కాలం మన తెర తర్వాత ఏమి దానికి దేనికి ఉపయోగపడుతుంది? ఎందుకు ఉపయోగపడదు? ముఖ్యంగా సంఘానికి వెలుపల ఉన్న వారితో జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘానికి బయట ఉన్న వాళ్ళతో సమయం ఎట్లా వెచ్చిస్తారు? ఫోన్లలో, రియాలిటీలలో. నా దోస్తు గారు అందరూ అయిపోయారు. ఎవరు లేడు దోస్తు గారు ఇప్పుడు. మా పాత దోస్తులు అయితే కొంత టచ్లో లేను నేను. సంఘం వెలుపల వారితో ఎంత మాట్లాడినా వ్యర్థమే, అది ఏ ఉపయోగం లేదు. అన్లెస్ వారితో మనకి ఏదైనా దైవబంధం ఏర్పడుతుంది, సువార్త ఏర్పడుతుంది, వారు రక్షించబడతారంటే తప్ప ఆ బంధుత్వాలు, ఆ స్నేహితులతో ఎందుకు పనికిరాని వేస్ట్ సమయాలు అవి. నా బంధువుడికి నేను పోయించిన వేస్తే ఎక్కడ పోయినా వేస్ట్ చేయదు. ఆ టైం ఉత్తగా 0 వృధా తప్ప ఎందుకు పనికిరాదు. ఏదో నీ ముఖస్థుతి కొరకు, నీ సంతోషం కొరకు సమయాన్ని సక్సెస్ఫుల్గా వేస్ట్ చేయడం తప్ప ఎందుకు పనికిరాదు. కూడా పిలుతాడు పనికి వెళ్ళాడు ఫంక్షన్లకి, పోతావు. ఏం నమ్మది? ఏం సద్వినియోగం చేసుకున్నాం? అది ఎక్కడ ఉపయోగపడింది? అది శుద్ధ దండ ఆ కాలం అంతా. కానీ బాధ ఏంటంటే బుద్ధిహీనంగా తిరుగువాడికి ఏమవుద్ది? కాలం కంటే ముందే పోతాడు. కాలం తగ్గించబడుతుంది, వాడికి ఇవ్వబడిన పరిమాణం తగ్గించబడుతూ ఉంది. కరెక్టేనా? ఇప్పుడు నేను ఈ బ్రదర్ని నా దగ్గర ఒక 10 సంవత్సరాల వరకు ఉద్యోగం పెట్టుకున్నా. ఈయన సరిగ్గా పని చేయట్లే. ఏం చేస్తాను? 10 సంవత్సరాలని తగ్గించేస్తా ఆబ్వియస్లీ. కానీ మంచిగా పని చేస్తున్నాడు. ఏం చేస్తా? ఇంకా పెంచుతా. దేవుడు అంతే. ఆయన సరిగ్గా పని చేయనప్పుడు ఏం చేస్తాను? కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా తొందరగా తీసుకెళ్ళిపోతాడు. మీకు పోవడం ఇష్టమైతే నేను చేసేదని లేదు, కానీ పోతూ సిద్ధపడి పరిపూర్ణమైపోతే మంచిది. పరిపూర్ణం కాకుండా పోతే ఏం లాభం? అది ఇంతకాలం కష్టపడి నీ త్యాగాలు చేసి అటు లోకంలో సక్కగా గెలవకపోతేవి, ఇటు భక్తులు సక్కగా ఎదగకపోతేవి, ఇటు కాకుండా జీవిస్తేవి. ఎన్నో త్యాగాలు చేశాంగా. బంధువులు వదిలేసాం, కట్టుబాట్లు వదిలేసాం, కులాలు వదిలేసాం, గ్రామస్తులను వదిలేసాము, అనేకమైన వాటిని వదిలేసాము. ఇన్ని త్యాగాలు చేసి దేని కొరకు? ఓడిపోవడానికా? బహుమానాల కొరకేగా?
కానీ ఆ బహుమానాలు కాలంలో సద్వినియోగం చేసుకోవడంలోనే ఉన్నాయి. చాలామంది బాధ ఏంటంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం చాలా బాధాకరం. పౌలు గారు అంటారు, కాలాన్ని బట్టి చూస్తే ఇప్పటికి ఎప్పుడో మీరు బోధకులు అవ్వాలా. ఎందుకు కాలేకపోయినాము? బికాస్ వీ హ్యావ్ నాట్ యూటిలైజ్ అ టైం పర్ఫెక్ట్లీ. కాలాన్ని సరిగ్గా వాడకపోవడం వల్ల ఇటు తయారైనా మనం. కాలాన్ని సరిగ్గా వాడుంటే ఎప్పుడో బోధకులు అయ్యేటోళ్ళు. ఎక్కడ బాధ వచ్చింది? కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో లోపమే మనం నేటికి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని నిలిపింది. అదే అందరికి నీతికరణ అయిపోయింది. శుద్ధీకరణ నడుస్తుంది అన్ని సంఘాలల్లో. శుద్ధీకరణ మాత్రం నడుస్తుంది. ఈ వాక్యం చెప్పే దేనికి? వాక్యంతో మనం కడుక్కోవడానికి, శుద్ధీకరణ వేగవంతం చేయడానికి. ఇంకా శుద్ధీకరణ ఇళ్ళ తిరగాలి, కర్ణ పని చేయాలి, క్షమించాలి కర్ణ సంఘం. ఈ తిరుగుతూనే ఉన్నాం ఈ చక్రంలో. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉండుంటే కనుక ఈ పాటికి ఎప్పుడో మనము ఈ శుద్ధీకరణ దాటేసి పరిశుద్ధాత్మ అడుగుపెట్టి పుత్ర స్వీకరణ ఇంకొంత అడుగు దగ్గర ఉండటోళ్ళేమేమో, అది కూడా సంపూర్తి అయిపోయేదేమో. ఇవన్నీ ఎందుకు జరగలేవు? 20 ఏళ్ల కింద బాప్తిసాలు తీసుకున్నారు, అయినా శుద్ధీకరణలే ఉన్నారు. నెల కింద బాప్తిసాలు తీసుకున్నారు, వాళ్ళు శుద్ధీకరణలే ఉన్నారు. మొన్న బాప్తిసాలు తీసుకున్నారు, వాళ్ళు శుద్ధీకరణలో ఉన్నారు. వాళ్ళకి తేడా ఏంది? 20 ఏళ్ళ నుంచి మన కాలాలు ఏం చేసాము? పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నటువంటి ఆ వినియోగం ఎందుకు జరగలే? వీఆర్ వేస్టింగ్ టైం సో మచ్. ఘోరంగా వేస్ట్ చేస్తున్న సమయాన్ని. పరిశుద్ధాత్మ ఎట్లా వస్తుంది అన్నాడు? విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తా అని చెప్పాడు. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే విధేయత కలిగిన వారికి అనుగ్రహించే పరిశుద్ధాత్మ. ఆ విధేయత కనపరచడానికి మన కాలం ఎందుకు వినియోగించలేదు? 30-40 ఏళ్ళ కింద బాప్తిసాలు పొందిరు, నేటికి పరిశుద్ధాత్మ బాప్తిసం రాలే. ఆ ఎవిడెన్స్లు కనపడతలే. మొన్న తీసుకున్నారు శనివారం నాడు, వాళ్ళు శుద్ధీకరణ 2వ స్టేజ్కి వచ్చిర్రు. 20-30 ఏళ్ళ కింద 2వ స్టేజ్కి వచ్చిర్రు. ఇవి లాస్ట్కి ఏమైంది? అందరూ ఒకటేరు. ఎంతమంది వస్తే ఏం లాభము? సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే. కరెక్టేనా? ఎసారును వృత్తికారులు అంటున్నాడు, నిద్రపోతున్నాడు, తలకి కిందికి వేసి. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాస్తుడు, ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ రాస్తుడు. ఎప్పటిదాకా ఏంటంటే లాస్ట్కి జాన్ గారు 1 క్లాస్మేట్ అయ్యాడు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ రాసిరు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు, మళ్ళీ రాసిరు. లాస్ట్కి ఎదిద్దరు క్లాస్మేట్ అయ్యాడు, ముగ్గురు. ఇప్పుడు ఇట్లా క్లాస్మేట్ అయినప్పుడు వాళ్ళిద్దరికి ఏమనిపించాలా? ఎదిద్దని చూడగానే మొన్న బాప్తిసం పొందుకున్న చూసి ముందే పొందుకున్న మనం అట్లా అనుకోవాలా? చిక్కు కలగాల మనకి. అరే నిన్న కాక మొన్న వచ్చి ఇల్లు శుద్ధీకరణే, మేము శుద్ధీకరణే. మరి ఇన్నేళ్ల కింద ముందు తీసుకొని మేము ఎంత చేసేసిందేముంది? ఏం లాభము? ఫెయిల్ అయ్యాకనే ఉంటుంది. ఓ చిట్టులు వస్తుర్రు, యాడ్ అవుతుర్రు, ఇంకొద్దరు లాగుర్రి. అది చేసిన కూడా వస్తాడు. అందరు కలిసి శుద్ధీకరణ ఉందమ్మా. కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని ఉంటే ఇప్పటికి ఎప్పుడో పుత్ర స్వీకారం నుండి అనేక మందికి దేవుని వైపున బిడ్డలను కనడం సువార్త ద్వారా. కాలంలో సద్వినియోగం చేసుకోకపోవడమే కృప యొక్క కార్యాలను మనం ముందుకు సాగలేకపోయాం. మన అవిధేయతే, సరైన వినియోగం జరగకపోవడం వల్ల అక్కడెక్కడే నిలిచిపోయాం. సంఘం వెలుపల వాళ్ళ జాగ్రత్త. అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, ఏది సంఘం కాదో అక్కడ మీ సమయాలు వెచ్చించకండి. అది మీ స్నేహితులైన అవ్వచ్చు, మీ బంధువులైన ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారితో వెచ్చించే సమయము మీకు ఏమాత్రం వినియోగం రాదు, శూన్యం. ఒకవేళ వారిని మీరు వర్తమానంలోకి తీసుకొస్తామనుకుంటున్నారా, సువార్త చెప్తున్నారా, అది ఓకే. అది కాకుండా మనమే అనుకుంటూ ముందుకు పోతున్నారా, వాళ్ళతో వెచ్చించే మీ ప్రతి సమయం వేస్ట్. అది దయ్యంతో సమానం తప్ప ఎందుకు పనికిరాదు సమయం, ఎందుకు ఉపయోగపడదు. సంఘం వెలుపటి వారి ఎడల మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నాడు ఆయన. మీరు క్రోనోస్లో ఉన్నామనుకుంటున్నారు, అందరూ క్రోనోస్లో లేరు, కైరోస్లో ఉన్నారు. కైరోస్ వల్ల సమయాలు మార్చబడుతున్నాయి. దేవుడు కాలం సమయాన్ని మార్చగలుగుతాడా? అబ్సల్యూట్గా మార్చగలుగుతాడు. కాలానికంటే ముందే నేను తీసుకెళ్ళగలుగుతాడు, ఇవ్వబడిన కాలాన్ని పెంచగలుగుతాడు ఆయన. సర్వశక్తి గల దేవుడు, అధికారి, ఏదైనా చేయగలుగుతాడు. సద్వినియోగం చేసుకున్న వారికి ఎక్కువ ఇస్తాడు, సద్వినియోగం చేయని వారికి. ఈయన ఒక పని చెప్పా, బ్రదర్ ఇక్కడున్న పని అంతా చేశాను 2 గంటలు అని చెప్పా. 1 గంట పని చేశాడు, అరగంట బయట తిరిగాడు, అరగంట ముచ్చట్లు పెట్టాడు.
నేను వచ్చాను, అబ్బా సారీ బ్రదర్ చూసుకోలేదు, ఇంకో గంట టైం ఏంటి అంటాడు. నేనేమంటా, లేదు బ్రదర్ ఫెయిల్ అయిపోయి పక్క జరిగిందంట. అది 2 గంటలు ఎంత మాత్రం రెస్ట్ తీసుకోకుండా కష్టపడుతూనే ఉన్నాడు, ఇంకా కష్టపడుతున్నాడు. ఆయన ఏమాత్రం కూడా దుర్వినియోగం చేయలేదు. అయినా సరే పనవలే. ఏం చేస్తారు, ఆయన మళ్ళీ అడుగుతాడు. అప్పుడు కృపలో గ్రేస్ పీరియడ్ వచ్చి సరే ఇంకొక అరగంట తీసుకోండి అంటాడు. ఓ దేవుడు చేసింది అది. ఇంకెంతకాలం వేస్ట్ చేద్దాం టైము? ఓ పడుకోవడానికి టైం లేదు, ఓ లెగడానికి టైం లేదు, ఎప్పుడు పంటామో తెలియదు, ఎప్పుడు లేస్తామో తెలియదు, ఎప్పుడు తింటామో తెలియదు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటామో తెలియదు, ఏది లే. ఓ 9, 12, 3 గంటలకు ప్రార్థన చేసుకోవాలని చెప్పాం మనం. అది ఎప్పుడు? బాల్య దశలో ప్రార్థనలు మన సకాలం అలవాటు కావడానికి. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకునేంత పెద్ద పరిపక్వ దశలోకి వచ్చినప్పుడు మరీ మంచిదే. అది పోయింది, చెప్పిన టైంలు పోయినాయి, అసలు ప్రార్థన లేదు జీవితాల్లో. మళ్ళీ ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు కావాలి మాకు. పాస్టర్ చేతిలో 1000, 200 పెట్ట 300 పెడితే ఆశీర్వాదాలు రావు అంటే నేను చెప్తున్నా. ప్రార్థన చేయించుకొని చేతిలో ఎంత పైసలు పెట్టాను ఆశీర్వాదం వస్తుంది అనుకుంటులేదు, రాదట్లా. ఎప్పుడు వస్తుంది అంటే విధేయతలోనే వస్తుంది. విధేయత ఉండాలి. ఆ విధేయతను స్థిరపరుస్తూ మధ్యవర్తితో ప్రార్థన ఉండాలి. అప్పుడు జరిగే కార్యాలు జరుగుతాయి. ద్వితీయోపదేశకాండం మీకు గుర్తుందా? మీరు ఆజ్ఞలు పాటిస్తేనే కొంచెం విత్తనం ఎక్కువ కోసేది. ఈయన ఎప్పుడు విధేయతలో కనబరచబడేది. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసే ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు బాధపడతాడు. ఇంకొంచెం ముందు అంటాడు రోమపత్రిక 13:11. మరియు కాలమును ఎరిగి అంటే ఏ కాలంలో ఉన్నాము, ఏ పరిమాణంలో ఉన్నాము, సార్వత్రిక కాలం ఏంటి, మన వ్యక్తిగత మన నిలబడిన మన దినముల కాలం ఏంటి, ఈ కాలముల గురించి ఖచ్చితంగా నువ్వు ఎరిగి నిద్ర మేల్కొను. ఓ నిద్ర మేల్కోవాల్సిన టైం వచ్చిందని తెలిసి నువ్వు అయిపోయింది ఇక చాలు. ఇప్పటిదాకా నేను మంచిగా నిద్రపోయినట్టుగానే భక్తిలో చాలా కాలం పోగొట్టా, ఇక నుంచి పోగొట్టను అని మేల్కోవాల్సిన టైం వచ్చేసేసింది. ఓకే, మనము విశ్వాసులమైనప్పటికంటే ఒకప్పుడు విశ్వాసముగా ఉన్నప్పటికంటే ఇప్పుడు రక్షణ సంపూర్తవడానికి దగ్గరకు వచ్చేసింది అని ఎరిగి రాత్రి చాలా గడిచి గనుక విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందుము. ఎందుకు అల్లరితో కూడిన పాట? ఎందుకంటే వెంటనే రాస్తున్నాడు ఆయన. ఎందుకంటే కాలం వేస్ట్ చేసే దీనివల్లే. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, పోకిరి చేష్టలైనను, కలహాలైనను ఏమీ లేకుండా పగటి యందు అంటే నిద్ర మేలుకొని కాలం అయిపోయింది, ఇంక పడుకోవడానికి ఇంకా అవసరత లేదు అనుకుని ఇదే మనం నడవలసిన మార్గం అని ఎరిగినట్టుగా వీటన్నిటిని వదిలేసి ఇవన్నీ చీకటితో పోల్చాడు. దేన్ని? అల్లడితో కూడిన ఆటపాటలు, మత్తు, కలహములు, ఇంకా కామ విలాసాలు, పోకిరి చేష్టలు, ఇవన్నీ కూడా చీకటి సంబంధమైన క్రియలు అని చూసి వాటిని వదిలి దాని నుంచి బయటకు వచ్చి పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకునే ప్రయత్నం చేద్దాం. కాలం విషయంలో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. అమ్మ, ముఖ్యంగా స్త్రీలు, మీరు జాగ్రత్త. మీరు ఇంటి పని, పిల్లల పని చేయగానే మీ కాలాన్ని మీరు పరిపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారన్న భ్రమలో ఉంటున్నారు మీరు. అది పొరపాటు. పురుషులు ఎలాగూ సంపాదనల సమయాన్ని వాడుకున్న తర్వాత కూడా కుటుంబ పోషణకు, కుటుంబాన్ని సరిచేయడం కొరకు, వాళ్ళ భక్తులు ఎదగడం కొరకు వాళ్ళు వాడకపోతే వారు ఎలాగో బాధ్యులు అవుతారో మీరు అలాగే బాధ్యులు అవుతారు. ఓ నేను వంట చేశా, పిల్లలకు స్నానం చేయించా, తినిపించేసా, వాళ్ళు చక్కగా స్కూల్ పంపించేసా, ఇంటి పని అంతా చేశా, ఇది అంతా చేస్తే తెలుస్తుంది మీకు. ఈ డైలాగ్ మీరు ఎంత కొట్టే పర్వాలేదు కానీ లెక్క అయితే చెప్పాలి. ఓ రోజున ప్రతి ఇంటి దగ్గర ఉంటుంది. మీకు చేస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చేసి అర్థమైంది లేదు, మీరే గ్రేటు, అందరికంటే మీరే గ్రేటు, మీరే తోపులు, కానీ సమయం సద్వినియోగం పరచుకోరు. ఒప్పుకోరయ్యా మీరు? ఒప్పుకుంటే అయిపోద్ది కదయ్యా. మీరే గ్రేటు, మీరే కష్టపడుతున్నారు, కానీ ఇంత కష్టపడడం కూడా భక్తి కోసం ఈ సమయాన్ని వెచ్చించండి.
మీరు కనుక ఆత్మీయతలో, లేఖనాల జ్ఞానములలో ఎదగడంలోనూ, ఆ పరిపక్వతకి చేరడంలో మీరు మీ పిల్లలు కనుక దాని విషయంలో మీ సమయాన్ని వెచ్చించలేదా, ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. ఖచ్చితంగా టైం ఉంటుందా? ఉంటుంది. సెల్ బ్రాండ్ నువ్వు ఎవరితో ఎన్నెన్ని మాట్లాడు, ఎన్నెన్ని సెకండ్లు మాట్లాడు, వాడు ప్రతి మంత్లీ లెక్క ఉంటుంది, దానికి ఖచ్చితంగా ఉంటుంది. ఈ లోకస్తులు ఇంతగానో సమయాన్ని లెక్కిస్తూ ఉంటే పరలోకపు దేవుడు కాలాన్ని ప్రవేశపెట్టినాడు, లెక్కించాడా? ప్రతిదానికి లెక్క ఉంటుంది. ఎంత తింటున్నావు, ఎంతసేపు ముచ్చట్లు పెడుతున్నావు, ఎంతసేపు నిద్రపోతున్నావు, ఎంతసేపు వాక్యం చదువుతున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిదీ లెక్కలో రాయబడతా ఉంది. ప్రతిదీ కూడా స్టూవర్డ్షిప్ ఉంటుంది, లెక్కప్ప చెప్పేటువంటి ఖచ్చితమైన బాధ్యత ఉంటుంది. దాంట్లో నువ్వు ఒకరోజు నిర్దోషిగా నిలబడాలి, కూర్చోబెట్టాలమ్మా మనం. ఖచ్చితంగా దాంట్లో నువ్వు నిర్దోషి ఒకరోజు నువ్వు నిలబడాలంటే మాత్రము సద్వినియోగం చేసుకోవాల్సిందే. మాటల విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నావు, లేఖనం చెప్పిందో కాలం విషయంలో అంతే జాగ్రత్తగా ఉండి తీరాలి. కాలాన్ని వృధా చేయకూడదు. కాలం మనది కాదు, ఆయనది. మనని కాలంలో పెట్టిందే పోరాటం చేయడానికి, యుద్ధరంగంలో ఉండడానికేగా. కరెక్టే కదా? యుద్ధరంగంలోకి వెళ్ళిన ఒక సైనికుడు ఏం చేస్తాడు? చిల్లుడు తిరిగి పడుకుంటాడు. ఏం చేస్తాడు? అయితే ప్రణాళికన్నా వేయాలి, లేదా యుద్ధం కోసం వ్యక్తిగతంగా సిద్ధపడన్నా చేయాలి, యుద్ధానికి సంబంధించి ఏదో ఒకటి చేయాలి వాడు. కరెక్టేనా? యుద్ధానికి సంబంధించింది ఏదో ఒకటి చేయాలి. కానీ యుద్ధానికి సంబంధించకుండా రిలాక్స్ కూర్చున్నానుకో, ఖచ్చితంగా వాడిపైన ఆ సైన్యత మీద లెక్క అడుగుతాడు మళ్ళీ. అట్లాగే నీ పైన నా పైన లెక్క ఉంటుంది. జాగ్రత్త. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్పంటే, సమయాన్ని దుర్వినియోగం చేసిన ప్రతి ఒక్కరు తొందరగా చచ్చిపోతారు. ఆ పోయేటప్పుడు ఏదైనా పోతూ ఎల్ఐసి చేసి చచ్చిపో. లేదయ్యా సద్వినియోగం చేసుకుంటామని ఒక్కరు అనట్లేదు. సద్వినియోగం చేసుకొని దీర్ఘాయుష్మంతుడుగా. దేనికోసం దీర్ఘాయుష్మంతుడు అంటే, నువ్వు పరిపూర్ణురాలు అయినా కూడా ఎదుటి వారి కోసం దేవుడు నిన్నుకు ఎక్కువగా నిన్ను నిలబెట్టి ఈ భూమి మీద పెట్టి వాడుకున్నట్లుగా అట్లా చేయాలి. చాలామంది వ్యక్తులు, చాలామంది కాపర్లను చూసిన వాళ్ళు జిందగీ మొత్తం తప్పిదేలే, కానీ వారి వలన దేవుని యొక్క కొత్తగా వచ్చే వారికో వీళ్ళకు ఎంతో కొత్త గొప్ప మేలు ఉండడం వల్ల వారికి ఇంకా దీర్ఘాయుష్యం ఇస్తున్నాడు ఆయన. దేవుని నియమాలట్లే సాగుతున్నాయి. ఎదుటి వారిని రక్షించుట కొరకైనడు సరే అలాగూ చేయవలసిందే. నెబుకద్నెజరు వాడుకున్నట్టుగా ఆ ప్రత్యేకమైన కేటగిరీ కింద వాడుకుంటున్నాడు. నా దీర్ఘాయుష్యం బంధంలో ఉన్నట్లుగా, నా యొక్క ఆయుష్కాలం పెరిగినట్లుగా ఆజ్ఞలు పాటించింది. మనకి ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. కాలాన్ని వృధా చేయొద్దు. ప్రతిరోజు పడుకునేటప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారుగా. ఆ రోజు ఎంత వృధా చేసిన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని లెక్క చూసుకుంది. పొద్దున 6 గంటలకు లేచిన ఎప్పుడెప్పుడు దేనికి వాడిన సమయాన్ని ఏ ఒక్కటైనా పరలోక రాజ్య ప్రవేశానికి ఉపయోగపడడం వాడబడిందా లేదా అని ప్రతిరోజు రాత్రికాల సమయంలో ఒకసారి లెక్క చూసుకోండి. లేదా అక్కడ లెక్క చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా ప్రతి సమయంలో కూడా ఏది మేలైనదో చేయనేరుగా అలాగ చేయకపోయినా పాపమే. మేలైన నిర్ణయాలు తీసుకోండి, సమయాన్ని చక్కగా వినియోగించండి. నేను రాను ముచ్చట్లు పెట్టడానికి అన్ను ఇంకొక స్త్రీకి, ఇంకో సోదరికి చెప్పినా ఏం కాదు. వాళ్ళు ఫీల్ అయితే ఫీల్ అయ్యారు, ఫస్ట్ కొద్దిగా అలవాటు పడతారు, తర్వాత ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. అంతేనా? సమయాన్ని సద్వినియోగపరచుకోండి. గాడ్ బ్లెస్ యు. దీవించింది కాక. వర్తమానం వింటప్పుడు కూడా సమయాన్ని ఆమె చెప్పడానికి కూడా వాడాలా. ఇప్పుడు కాదు, వర్తమానం చెప్పేటప్పుడు. అంత అయిపోయినాక ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు దాకా నోరు ఫెవికాల్ వేసుకున్నట్టుండి ఈ లాస్ట్లో ఆమెనని చెప్తున్నారు. ఆమెనని చెప్పాల్సి చెప్పకపోవడం కూడా తప్పని తెలియదా మీకు? మీరు పలుకులపై జవాబుదారి విన్నారా? ఒక వాక్యం వింటున్నప్పుడు దానికి నేను అంగీకారము తెలపడానికి ఆమెనంటాం. అవును, ఒకరితో చెప్పింది ఏంటిది? ఒకటి విశ్వాసించినప్పుడు చెప్పాలి, అంగీకారం తెలుపుతున్నప్పుడు చెప్పాలి, అవును ఎస్ అని చెప్పడానికి కూడా ఆమె అనాలి. అన్నాడా? అంటే ఇప్పటిదాకా చెప్పిన వాక్యం దేనికి మీరు అంగీకారం లేరా? ఇట్ట మొహన్ పెట్టిరేది అంటే నేను తప్పు చెప్తే దొరకబడదామనంటే మొహన్ పెట్టిరు తప్ప అంగీకరిద్దామంటే మొహం పెట్టలే మీరు. అయ్యా థింకింగ్లో ఉన్నారా? ఇంటికి వెళ్ళాక థింకింగ్. ఇక్కడ ఆరాధించాలా. ఇంటికి వెళ్ళాక అప్పుడు ఒకసారి కూర్చొని ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి మననం చేసుకుంటూ ధ్యానంలో ఉండి అప్పుడు థింకింగ్ చేయాలా. ఇక్కడనే థింకింగ్ పోయి సరే. గాడ్ బ్లెస్ యు. తీర్చాక మొగరించండి. పిల్లలకు మాదిరిగా ఉండండి మీరు, స్త్రీలు ముఖ్యంగా. రేపటి నుంచి మీ మోకాల కింద మెత్తలు పెడదాం, కానీ మొగరించండి. మీ పిల్లలకు మాదిరి లేకుండా ప్రార్థన ఎట్లా చేయాలని మీరు నేర్పించకపోతే ఎట్టాక మీరు మోకరించాలి. లేండి. మన మధ్యలో ఉన్న సోదరులు సంశయంగా ప్రార్థన చేస్తాం.
మైక్ మైక్ ఇవ్వండి. ఆయుష్కాలంలో ప్రభావైన తండ్రి అయా మీకు గుర్తి ప్రభావైన అయా నా తండ్రి లెక్క చెప్పట్లో ప్రభావైన తండ్రి సరైనటువంటి జవాబుగా మమ్మల్ని మేము క్రమపరుచుకున్నట్టుగా ప్రభావైన తండ్రి అయా మీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయా నిజంగా వ్యక్తిగత జీవితంలో ప్రభావైన సమయాన్ని దుర్వినియోగపరిచినటువంటి సందర్భాలు ప్రభావ అయా మా జీవితంలో లెక్క అయా నా తండ్రి ప్రభావ కరుణతో ప్రభావ హెచ్చరించేటువంటి మా వేలు కొరకు ఇచ్చినటువంటి ప్రభావైనా ఈ వాక్యం ప్రభావ మేము గౌరవించినటువంటి క్రమశిక్షణతో ప్రభావం మేము కైగొనడానికి సహాయం సమయాన్ని సద్వినియోగపరచుకోవడం వల్ల ప్రభావైనా ఆ సమయాన్ని ప్రభావైనా తండ్రి ఇదిగో దేవుడి మీద నీ కొరకు వినియోగించడం వల్ల ప్రభావ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలగాలని మేము ఆశిస్తున్నాము. మా సమయాన్ని ప్రభావైనా తండ్రి శరీర సంబంధమైనటువంటి కార్యాలకు వినియోగిస్తూ ప్రభావైనా తండ్రి మేలైనటువంటి సంస్థలు మేము చూడలేకపోతున్నాము. ఆయుష్కాలం పెంచబడినట్లుగా ప్రభావైనా తండ్రి ఇదిగో తల్లిదండ్రులు సమ్మానింపమని సెలవిచ్చున్నాము. ఇదిగో ఎంతో భయభక్తులు కలిగి ఉండడం ప్రభావైనా ఆయుష్కాలం ప్రభావ కారణం అనేది తెలియజేయబడతాము. ప్రభావ ఆయుష్కాలం పెంచబడిన అభివృద్ధిలో ప్రభావైనా తండ్రి ఓ ప్రభావ నీ ఆజ్ఞలు గైకొనటను నీ ఎంతో భయభక్తులు కలిగి ఉండటను ప్రభావ జ్ఞాపకం చేసుకున్నామని అతను వేడుకలు ఉన్నాడు. ఆయుష్కాలం పెంచబడినటువంటి ప్రజలుగా ఉన్నట్లుగా ఓ ప్రభావ నీ దృష్టికి అనుకూలమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించడంలో సహాయం చేయండి తండ్రి. ఓ ప్రభావ ఆయుష్కాలం పెంచబడిన ముఖ్యమైన కారణం నీ ప్రవక్త చెప్పి ఉన్నారు. ఇతరుల జీవించినప్పుడు ప్రభావ ఆ ఇతరుల క్షేమాభివృద్ధి కొరకైన నీ ఆయుష్కాలం దేవుడు పెంచుతాడని మాట్లాడి ఉన్నాడు ప్రభావ. పౌరు గారు కూడా ప్రభావ అదే విషయం ప్రభావ మాట్లాడి ఉన్నాడు ప్రభావ. నేను క్రీస్తు ఎదుగు పోవడం నాకు ఎంతో ఇష్టమో కానీ ఇదిగో మీ నిమిత్తము నేను ఆపబడుతున్నాను. నిజంగా చాలా మంది సేవకులు వారి జీవితంలో చిన్న పొరపాట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రభావ అయ్యా వారి యొక్క పరిచయ ప్రభావ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది బట్టి అయ్యా వారి ఆయుష్కాలంలో పెంచబడతా ఉన్నది. మరి అనేకమైన తప్పిదాలు తప్పబడతా ఉన్నది ప్రభావ. నిజంగా మేము ఇతరుల వరకు జీవించినట్లుగా ప్రభావ అయ్యా ప్రభావ మా ఆయుష్కాలంలో పెంచబడే ప్రభావ అయినా అయ్యా నేను ఎత్తబడి వరకే సరైన సిద్ధపడటం కలిగి ఉన్నట్లుగా ప్రభావ కృపను మాకు అనుగ్రహించమని సమయాల్లో ప్రభావ ఎలాగ మేము వినియోగించుకుంటున్నామో ప్రభావ అయా మేము ఆలోచించుకోవడానికి ప్రభావైనా అయా మా సమయం యొక్క వినియోగం ప్రభావైనా అయా ప్రభావ మేము ఒకసారి తగ్గించుకోవడానికి సహాయం చేయండి. ఏ సమయాల్లో ఎటువంటి కార్యాలు చేయవలసి ఉందో ప్రభావ అది వాక్యములను వర్తమానములను మేము కనుగొని ఓ ప్రభావైన వాక్య వర్తమానం ప్రకారముగా మా సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. తండ్రి ప్రభావ 6 గంటల కంటే ముందే ప్రభావ ఎంతపాటు వరకైనా సరైన సిద్ధపాటు ప్రార్థన మేము కలిగి ఉండడానికి ఓ ప్రభావైన తండ్రి వాక్య ధ్యానం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఓ ప్రభావైన గృహిణుల ప్రభావైన ఏ విధమైనటువంటి సిద్ధపాటు సమయ విషయంలో కలిగి ఉండాలో ప్రభావైనా ప్రభావైన గృహ నిర్వాహకత్వముల ప్రభావైనా కార్యనిర్వాహకత్వముల ప్రభావైనా సరైన సమయంలో సద్వినియోగపరచుకునే కృప మాకు అనుగ్రహించబడతారు తండ్రి. అన్ని కార్యాల విషయంలోనూ అన్ని జనుల సహవాసములను మా సమయాన్ని దుర్వినియోగపరచుకోవాలి ప్రతి సమయంలో కూడా తండ్రి అయా ప్రభావైనా తండ్రి దేవుడి పైన నీ వాక్యం విషయంలో నిలబడడానికి ఓ ప్రభావైనా తండ్రి ప్రార్థన వినియోగించడానికి ప్రభావైనా అయా నిత్య జీవ సంబంధమైనటువంటి కార్యాల వరకే మా సమయాన్ని వినియోగించగా అయా తండ్రి మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నిజంగా సమయ విషయంలో మేము జవాబుదారితనం కలిగి ఉన్నాము తండ్రి. మేము మా కలిగి ఉన్నటువంటి మా కాలంలో మా సమయాలను ప్రభావైనా ఓ ప్రభావైనా తండ్రి అయ్యా మీరైనటువంటి వాటి వరకు ప్రభావ నిత్య జీవ సంబంధమైన వాటి ప్రభావ అయ్యా ఇతరులకు ప్రభావ నిత్య జీవము ప్రభావ ఉత్పత్తున్నట్లుగా అయ్యా నేను వారికి సహాయాత్మకంగా మా సమయాన్ని వినియోగించుకునే అయ్యా మాకు మీరు ఇచ్చిన ఆయుష్కాలము సమయము ప్రభావైనా అయ్యా నిజంగా ఈ వాక్యానుసారంగా వినియోగించినట్లుగా ఓ ప్రభావ నీ యొక్క మేము బహుమానముల ప్రభావ మీరు పొందుకున్నట్లుగా మా సమయాన్ని సరైన రీతిలో వినియోగించడానికి సహాయం చేయండి. లోపములు కలిగిన వారు ప్రభావైనా చిత్తశుద్ధి కలిగి ప్రభావైనా
తండ్రి అయ్యా ప్రభానైనా సమయాల్లో సామెతల్లో రాయబడిన ప్రకారంగా ప్రభానైనా ఇదిగో నా మాటలు చెవికి ప్రభా హృదయపూర్వకంగా నా ఆజ్ఞలు గైకొనేలా నువ్వు దేవుడి ఆయుష్యంగా ప్రభానైనా చెప్పబడింది. ఈ హెచ్చరికను ప్రభా మేము ప్రభా హృదయపూర్వకంగా గైకొనడానికి సహాయం చేయండి. అయ్యా మా సమయంలో వినియోగించడంలో ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభా నీవు తీర్పుకు కారణం కాకుండా అయ్యా మెప్పుకును బహుమానమును కాకుండా ప్రభా జ్ఞానము కలిగించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నిజంగా లోక సంబంధాల విషయంలో ప్రభా శరీర సంబంధాల విషయంలో మా సమయాన్ని జ్ఞానము కలిగి ప్రభా భయభక్తులతో ప్రభా మా సమయాన్ని వినియోగించుకోవాలి ప్రభా. అందరినీ వినియోగపరచుకునేటువంటి వారికి ప్రభా ఈ సమయ విషయంలో ప్రభా సరైన జవాబుదారులను కలిగి ఉండటం మాకు ప్రభా అయ్యా గద్దెంపులు శిక్షకులు తీర్పులు కారణాలను కాపాడిన ప్రభా అయ్యా మెప్పుకులు ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా తండ్రి బహుమానములు కారణాలు పొందినట్లుగా ప్రభా అయ్యా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఫలములు మేము పొందుకున్నట్లుగా అయ్యా నిజంగా ప్రభానైనా జ్ఞానముతో భయభక్తులతో ప్రభా అయ్యా నేను చిత్తశుద్ధితో ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభా మీరే ఫలములు కలుగునట్లుగాను ఇతరులకు ప్రభానైనా మాకు మేము ప్రభా ఈ సమయాల్లో ఆశీర్వాదకరంగా వినియోగించుకోవడం సహాయం అయ్యా ఇది మొదలుకొని ప్రభానైనా అయ్యా చక్కగా వినియోగించడంలో సహాయం చేయమని ఈ వర్తమాన గద్దెంపు ప్రభానైనా అయ్యా సమయం విషయంలో ప్రభా నిజంగా జీవనోత్పత్తి చేసేలాగా సమయాన్ని వినియోగించుకునేలాగా ప్రభానైనా ఈ వర్తమానం నిజంగా ప్రభావం సరైన అయ్యా దుడ్డుకరలాగా ఉండేలాగా సహాయం చేయండి. అయ్యా చక్కటి ప్రభా అయ్యా తండ్రి చీకటిలో నడిచినట్లుగా ప్రభా గాఢంధకారంలో నడిచినప్పుడు అయ్యా నీ దుడ్డుకర నీ దండగ ప్రభానైనా ఎలాగ కాపాడులో ప్రభా ఈ వర్తమానం కూడా సమయం విషయంలో మమ్మల్ని అలాగా కాపాడుతుంది కాక గద్దెంపు మాకు మెరు చేయదు కాక మాకు తోడుగొచ్చి మమ్మల్ని నడిపించమని ఆస్పత్రులు మీకు ఆరోపిస్తూ నీ చిత్తమని మా యొక్క సంపూర్తిగా నెరవేర్చమని ప్రభా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము. నీతి సూర్యుడా సర్వశక్తి సంపన్నుడా, నిజంగానే ఈ జవాబుదారి అనేటువంటి ఈ సిరీస్లో మాటల పైన మేము ఎలాగోనైనా లెక్కప్పచెప్పాలన్న సంగతి మీరు తెలియపరిచినారో అదే రీతిగా నాయన మా యొక్క ఇవ్వబడినటువంటి సమయాల విషయంలో కూడా మేము లెక్కప్పచెప్పవలసిన వారమై ఉంటుండగా మా సమయాల్ని మేము సద్వినియోగపరుచుకున్నట్లుగాను ఆ సమయాల్ని దేని కోసం వెచ్చించాలన్న సంగతిని కూడా మీరు మాతో మాట్లాడమని, అంతేకాకుండా ప్రభా వీడి విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నట్లుగా ప్రాముఖ్యంగా సంఘములకు వెలుపటి వారి ఎడల అత్యంత జాగ్రత్త కలిగి జ్ఞానము చేత నడుచుకోవచ్చు. నా తండ్రి చుట్టూ ఉన్న వారి ఎడలను సార్వత్రిక స్థాయిలోను వ్యక్తిగత స్థాయిలోను సంఘపు స్థాయిలో మా కాలములను మా సమయాలను మేము ఎరిగి చీకటి సంబంధమైనటువంటి క్రియలన్నీ విసర్జిస్తూ తేజస్ సంబంధమైనటువంటి వెలుగు సంబంధి పగలు వారిగా మేము ఉంటూ ఆ పగలు సంబంధించిన కార్యాలు చేస్తూ ఇక నిద్రించినది ఇక సమయాన్ని పోగొట్టుకునే దాని విషయంలో ఆయన ఎంత మాత్రం కూడా తండ్రి ప్రభ మేము అజాగ్రత్త గల వారిగా ఉండకుండా జాగ్రత్త గల వారిగా ముందుకు సాగుటలో మమ్మల్ని అందరూ మీరు మేలుకొల్పినందుకు మీకు కృతజ్ఞతలు. ఏది మాకు అవసరమై ఉన్నదో దానినే మీరు మాతో మాట్లాడి ఉన్నారని మేము నమ్ముతా ఉంటున్నాం. ఆ తండ్రి కృప చూపించండి, సహాయం దయచేయండి. నీ కైరోసు ఆ యొక్క క్రోనోసు రెండింటి మిళితము చేయబడినటువంటి దీర్ఘాయుష్యమంతులుగా నీ కొరకు వాడబడే సాధకాలుగా ఈ భూమి మీద మమ్మల్ని వాడుకోమరియు ఆ కాలమైన తెర అవతల ఒక గొప్పదైనటువంటి ఫలములు పొందుకున్నటువంటి ఆ 1000 ఆ 100 రెట్లకు మించినటువంటి అనేకమైన ఫలాలు పొందినటువంటి ప్రజలుగా మేము ఉండాలని ఆశపడుతూ ఉంటుండగా ఇవ్వబడిన ఈ కాలం విషయంలో ప్రభు ఎంత మాత్రం పొరపాటు లేకుండా జాగ్రత్తతో జ్ఞానంతో ప్రత్యక్షతతో ముందుకు కొనసాగిపోవడంలో మా పట్ల మీరు కృప చూపి రక్షింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. కాలమును సద్వినియోగం చేసుకున్న ప్రత్యక్షత దేవుడు మీకు అనుగ్రహించును గాక.